హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం రియాలిటీ చెక్లో నాతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ని రియాలిటీ చెక్కి దాదాపు 8 నెలలు 9 నెలల నుంచి పిలుస్తున్నాయి. ఈరోజు దొరికాడు. ఎన్నికల ఫలితాల కంటే దాదాపు 8-9 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన 160 స్థానాలకు పైగా గెలుస్తాయని చెప్పారు. చిత్తూరు జిల్లాలో 10 నుంచి 11 స్థానాలు గెలుస్తామని చెప్పారు. 160 స్థానాల కంటే తక్కువ వస్తే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయరు అని చెప్పారు. సో అంత కాన్ఫిడెంట్గా ఆ రోజు సూర్యప్రకాష్ చెప్తుంటే అది వాళ్ళ ఎగ్జాజరేషన్ చెప్తున్నారు అని ఆ రోజు షోలో నేను కూడా అన్నా. ఒకసారి బయట ప్లే చేసిన తర్వాత అంత కాన్ఫిడెంట్గా సూర్యప్రకాష్ ఎలా చెప్పారో చూద్దాం. ఒకసారి బయట ప్లే చేయమా పీసీఆర్ ప్లీజ్. ఎవరెవరి పేర్లు బుక్ లో ఉన్నాయి చూసి వాళ్ళు మళ్ళీ రివర్స్ మొదలు పెడితే వాళ్ళే సార్. మీరు రాసి పెట్టుకోండి సార్. ఈ రోజు మళ్ళీ ఒకసారి రిజల్ట్ రోజు మీ ఇక్కడికే వచ్చి కూర్చుంటా. 160 సీట్ల మ్యాండేట్ అధికారంలోకి వస్తాను. 160 తెలుగుదేశం జనసేన షార్ట్ కట్ చేసి పెడతాది 100% సార్. మళ్ళీ కౌంటింగ్ రోజు ఇదే ఈహా స్టూడియోలో ఎక్కడే కూర్చుంటా నేను. 160 సీట్లతో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తాను. అంత పెద్ద మ్యాండేట్ ప్రజలు ఇస్తున్నారు బిలీవ్ చేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీస్తే ఎందుకండి అంత భయపడిపోతున్నారు? పిచ్చి కుక్క మాదిరి సినిమాలు తీసేది. అంటే ఈ పిచ్చి కుక్కలకి అంతా ఒకటి అలవాటు కదా. ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమాలన్నీ పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ లాట ఏదన్నా ఆడొచ్చు. ఇప్పుడు ఆయన కదా, ఆయనకు ఒక కొడుకున్నాడు, ఆయన దగ్గర ఈ లాటలు సాగమని ఈ పిచ్చి కుక్కలకు అర్థం కదా. మీ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు పెద్ద వేవ్ వచ్చిన సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వస్తూ ఉంది. పోయిన ఎన్నికల్లో అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. ఈసారి ఏంటి పరిస్థితి? తప్పకుండా సార్, చిత్తూరు జిల్లాలో 10 నుంచి 11 సీట్లు ఎన్నికల్లో గెలవబోతారు. 14 కదా మొత్తం 14లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మినిమం 10 సీట్లు ఎన్నికల్లో గెలవబోతారు. చంద్రబాబు నాయుడు గారిని గెలవనీయమని కదా. ఒకటి సార్, పుంగనూరులో మేము గెలుస్తాను. పెద్దిరెడ్డి గారు గెలవరు సరే. 100% గెలుస్తాను. గెలిచేది కంటే ఇన్ని కేసులు ఎందుకు పెడతారు సార్? ఓటమిని ముందే గ్రహించిన వైకాపా బెటర్ రిజల్ట్ ఉంటుంది చిత్తూరులో. 160 గెలిస్తే ఇంకా కంపల్సరీ మేము 10 పైన గెలవాల్సిందే కదా సార్. వైసీపీకి 15 సీట్లే, 15 మాక్సిమం సార్. 150లో ఒకటి పోద్ది, చివరి ఒకటి పోద్ది. గుడ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తే వైకాపా 15 సీట్లు వస్తాయి. ఎక్స్ట్రాడినరీగా డబ్బులు పనిచేసి మీరు ఎగ్జాజరేషన్ కాదా సార్? ప్రజల్లో ఆ పరిస్థితి ఉంది సార్. ఒకటి కాదు సార్, రిజల్ట్ వచ్చిన రోజు ఉంటుంది. బయట ఇక్కడే వస్తాను సార్, ఈహా టీవీకే వస్తా, ఇక్కడే కూర్చున్నాం. 16వ సీటు వైకాపాకి రాదు సార్. రైట్, 15 రైట్. క్లోజ్. సూర్యప్రకాష్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలిగారు? ముందుగా ఈహా టీవీ ప్రేక్షకులకు అందరికీ క్షమించమని కోరుతున్నా. కౌంటింగ్ రోజే ఇక్కడికి వస్తానని చెప్పా, కొన్ని కారణాల వల్ల రాలేకపోయా. ఆలస్యమైన దానికి క్షమించమని కోరుతున్నా. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచి కరోనా అయిన 6 నెలల తర్వాతనే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు, వాళ్ళ అరాచకం, ఎవరైతే ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాటం చేసి ఆంగ్లేయులను తరిమి కొట్టిన ప్రజలు మళ్ళా అదే స్వేచ్ఛ కోసం పోరాటం చేసే పరిస్థితులు సమాజంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మీరు నేను 100 సార్లు ఫోన్ మాట్లాడుకున్నాం. వాట్సాప్ కాల్ చేసుకుని ఫోన్ చేసుకుని మాట్లాడే ప్రెసెంట్ ఒక భయం క్రియేట్ అయింది సమాజంలో. దాన్ని తెలుగోడు ఎప్పుడు ఒప్పుకోడు. అది ప్రజల్లో తిరుగుదని నాకు అర్థమైంది. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ భయముని ఎట్లా తిప్పికొట్టాలో వాళ్ళకి అవకాశం ఓటు ఎలక్షనే. దానికోసం వెయిట్ చేస్తున్నారన్న విషయం స్పష్టంగా ప్రజల్లో తిరిగే ప్రతి ఒక్కరికి అర్థమైంది. వీళ్ళు ఎంతసేపు భయపెడదాం సమాజాన్ని అనుకున్నారు. సమాజం నీకు అధికారం ఉంది కాబట్టి కొద్ది రోజులు భయపడ్డారు. అధికారం వాళ్ళకి ఎప్పుడైతే నీ అధికారాన్ని మార్చే అవకాశం వచ్చిందో ఆ రోజు మార్చేస్తారు. 160 సీట్లు తగ్గవనేది ప్రజల్లో తిరిగి ఏ ఒక్కరికైనా అర్థమైంది. జస్ట్ నెంబర్ అనేది క్యాజువల్ గా చెప్పారా? 160 100%. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను సార్ మీకు, మేము ఎలక్షన్ ఇంకా కొంచెం బాగా చేసుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేది 2 ఎమ్మెల్యే 0 ఎంపీ. మేము చేసిన కొన్ని తప్పుల వల్ల ఆయనకు 11 నెంబర్ వచ్చింది. లేకపోతే ఆయన గెలిచేది కేవలం 2 ఎమ్మెల్యే 0 ఎంపీ. ఏంటి మీరు చేసిన తప్పులు? అంటే కొన్ని అభ్యర్థుల ఎంపిక, కొన్ని లోటుపాట్లు, కానీ మిగతా వ్యవహారాలు, కొన్ని లోటుపాట్ల వల్ల ఆయన 11 సీట్లు గెలిచాడు. లేకపోతే ఆయన గెలిచేది 2 ఎమ్మెల్యే 0 ఎంపీ. తెలుగుదేశం పార్టీ నాయకత్వానికైనా ఇంత కాన్ఫిడెన్స్ ఉందా సూర్యప్రకాష్? 100% ఉంది సార్. ఉంటే జనసేన, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ కూటమి యాక్టివిటీ చూస్తే ఏదో భయంతో ఎలక్షన్కి వెళ్తున్నారు లాంటి ఇంప్రెషన్ కలగలేదు సార్? తమరు మరొక ఛానల్లో యాంకర్గా ఉన్నప్పుడు నేను డిబేట్కి వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలవటం అనేది ఫిక్స్ అయింది సార్. గెలవటం మాకు సమస్యే కాదు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోపెడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన రాజకీయాల్లో ఉన్నాడంటే పెట్టుబడిదారు మళ్ళా
ఆ స్థాయిలో ఓడించడానికి మేము కూటమి ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పి ఎలక్షన్కు 1.5-2 సంవత్సరాల ముందు మీరు మరో డిబేట్లో కూడా నేను చెప్పాను. ఎలక్షన్ మేము ఎందుకు చేసాం, గెలవడానికి కాదు మేము కూటమి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని రాజకీయ సమాజ్ చేయాలని కూటమికి ఏర్పడ్డాం. మేము 120 సీట్లు 130 సీట్లు గెలవడం మాకు సమస్య కాదు. ఈ భూతాన్ని లోపలేసి రాజకీయ సమాజ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము కూటమిగా ఏర్పడ్డాం. అది సాధించాం. ఈరోజు 11 సీట్లతో కూర్చోబెట్టి ఆయన్ను అది సాధించాం. మా వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, జనసేనకు కానీ మాకు కానీ మా వ్యక్తిగత ప్రయోజనాలు, మా అధికారం కాదు కావాల్సింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు. ఈ రాష్ట్రం అన్నిట్లో బాగుండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఉండకూడదు రాజకీయాల్లో. జనాలు డిసైడ్ చేస్తారు కదా, రాజకీయాల పార్టీ ఓడిపోయిన పార్టీలన్నీ చచ్చిపోతాయా? ఒకటి సార్, ఓడిపోయిన పార్టీ ఏది చచ్చిపోదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ మాత్రం జీవితంలో మళ్ళీ బతకదు. ఓడిపోయిన పార్టీ ఏది చనిపోదు. మాకు 40% ఓటే వచ్చింది 2019లో. ఆయనకు కూడా 40% ఓటు వచ్చిందని తమరు లాంటి మేధావులు అందరూ చెప్తున్నారు. వెల్, నేను ఒప్పుకుంటాను, రావటం కదా, మీరు చెప్తున్నారు, వచ్చింది కూడా 39 పాయింట్ సంథింగ్ వచ్చింది. మాకు 17% ఓటు తేడా ఉంది, ఆయనకు మాకు 17% ఓటు తేడా ఉంది. లాస్ట్ టైం ఆయనకు మాకు 10% ఓటు తేడా ఉండేది. ఈయన జీవితంలో ఎందుకు రానంటున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి వాడిపోవచ్చు, రాజకీయ పార్టీకి ఒక విధానం ముఖ్యం. తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో తెలంగాణ విషయంలో 2 కళ్ళ సిద్ధాంతం అంటే, రాజకీయ మేధావులందరూ ఇంత ఇంపార్టెంట్ విషయంలో స్పష్టత లేదే తెలుగుదేశం పార్టీ విషయంలో అన్నారు. ఆ రోజు మా నాయకుడు 2 ప్రాంతాలు బాగుండాలా, నేను ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశా, ఇద్దరికి న్యాయం చేయండి అని చెప్తే స్పష్టత లేదని అందరూ అన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విషయంలో స్పష్టత ఉంది? మొన్న ఏ విషయంలో వాడిపోయారు? ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకున్నారా? ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి? వాలంటీర్ల విషయంలో స్పష్టత ఉందా? లిక్కర్ పాలసీ విషయంలో స్పష్టత ఉందా? 3 రాజధానుల విషయంలో స్పష్టత ఉందా? ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో స్పష్టత ఉందా? శాండ్ పాలసీలో స్పష్టత ఉందా? మైనింగ్ పాలసీలో స్పష్టత ఉందా? ఏ విషయంలో స్పష్టత? జగన్మోహన్ అంటే వాళ్ళు అప్పుడు సింగిల్ టెండర్ ఇచ్చేసి మైనింగ్ ఇచ్చేసారు, 3 రాజధానులు వాళ్ళు విధానంగా చెప్పారు, వాలంటీర్లు ఉంటారు, దాన్నే కొనసాగిస్తున్నారా? ఇప్పుడు అది నెక్స్ట్ ఎలక్షన్ లో చెప్పుకుంటారు కదా వాళ్ళు. వాళ్ళ పార్టీ మీ విధానాలు తీసుకోవడం వల్ల పొరపాటు జరిగింది, సో ఆ విధానాలు ఓడించాయనేదే మీ పాయింట్? మా పాయింట్ కాదు. వాళ్ళు ఏ విధానాలు వాడించాయనుకుంటున్నారు? వాళ్ళని చెప్పింది స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఒకటి వాడించారు. ఈ వర్గాల ప్రజలందరూ ఇబ్బంది పడే కదా నేను ఇంట్లో కూర్చోబెట్టింది. ఏమంటున్నావు నువ్వు? ఈ రోజు లిక్కర్ పాలసీలో 13,000 మందిని తీసేశారు ఉద్యోగాలు అంటున్నావు. అంటే నువ్వు మళ్ళీ పాత లిక్కర్ పాలసీ కొనసాగిస్తానని చెప్తున్నావు. మొహాన కాంట్రీ నుంచి ఉమ్మేసినా కూడా ఇంకా సిగ్గురాలేదు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి. లిక్కర్ పాలసీ ఓడించింది వైసీపీని. లిక్కర్ పాలసీ కూడా ఒక కారణం అంటున్నా. ఇట్లాంటి ఇంపార్టెంట్ కారణాలు కూడా మీరు రియలైజ్ కాకుండా, మీ విధానం ఏందో చెప్పుకోకుండా, శాండ్ పాలసీ మీ విధానం తెలియదు, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ విధానం తెలియదు, 3 రాజధానుల్లో మీకు విధానం లేదు. ఏ ఇంపార్టెంట్ విషయంలోనైనా మీకు ఒక విధానం ఉందా? మీది ఒక రాజకీయ పార్టీ. సో ఈ విధానాలు ఇలాగే ఉంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఇంక 30 ఏళ్ళైనా లేదు సార్. ప్రజలు స్వేచ్ఛగా ఈరోజు మీరు ఏ ఉద్యోగస్తులను అడగండి, ఏ వ్యాపారస్తులను అడగండి, భయంతో బతకట్లే సమాజంలో. పథకాలు వస్తానాయా రాదని మళ్ళీ వద్దాం, దాన్ని కూడా డిబేట్ చేద్దాం. స్వేచ్ఛగా ఎవరి బతుకు వాళ్ళు. సార్, నేను మాట్లాడితే నా భూమి ఆన్లైన్ లో నా పేరుతో ఉంటుందో ఉండదో తెలియదు, రేపు పొద్దున్న ఆ భూమికి ఎవడొస్తాడో తెలియదు, నేను గట్టిగా మాట్లాడితే రేపు పొద్దున్న ఏ పోలీసు వస్తాడో తెలియదు. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. లేదా? ఆంధ్రప్రదేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం. సరే, దానికంటే ముందు ఇది మాట్లాడి అడుగుద్దాం. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా గెలవరు అన్నారు. ఒక్కటే నేను చెప్పాను, 15 కంటే ఎక్కువ రావు వైసీపీకి అనే కాన్ఫిడెంట్ ఏంటి అని. 15 కూడా వాళ్ళు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేస్తేనే ఆ రోజు కూడా చెప్పాను సార్, ఈ రోజు కూడా చెప్తున్నా. కొన్ని మా తప్పిదాల వల్ల వాళ్ళకి 11 వచ్చాయి. లేకపోతే వాళ్ళకి వచ్చేసి కేవలం 2, వాళ్ళకి వచ్చేది 0 ఎంపీనే. కొన్ని మేము కూడా చేసిన కొన్ని తప్పిదాల వల్ల వచ్చాయి. అంటే సమాజం అంత విసిగిపోయింది సార్. 17% ఓటు మార్జిన్ అనేది ఇంత సుదీర్ఘంగా రాజకీయాలు మనం చూస్తున్నాం. ఎప్పుడన్నా చూసామా సార్? 17%, 94లో కూడా రాలేదు సార్. 94లో కూడా 17% ఓటు మార్జిన్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ 3 ముఖ్యమంత్రులు వచ్చి రామారావు గారు అంత వేవ్ క్రియేట్ చేసినప్పుడు కూడా 17% ఓటు మార్జిన్ రాలా. ఈ రోజు కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17% ఓటు తేడా. కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17% ఓటు తేడా. మీరు ఏ స్వేచ్ఛ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారో, ఏ విధానాల కారణంగా ఇబ్బందులు పడ్డారు అనుకున్నారో, అవే విధానాలని అదే తరహాలో కూటమి సర్కారు కూడా వెళ్తుంది లాంటి ఓ చర్చ ఉంది. ఒక్కటి సార్, మండలి తీసుకోండి, శాసన మండలి జరుగుతుంది, మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నిర్మోహమాటంగా వాళ్ళ అభిప్రాయాలు శాసనమండలి ఎంత అద్భుతంగా జరుగుతుంది, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు, ప్రభుత్వం ఆన్సర్ చేస్తుంది. 3 రాజధానుల విషయంలో మాకు మెజారిటీ శాసనసభ్యులు ఉండి మా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే మంత్రులు లోకేష్ గారి మీద దాడి చేసే పరిస్థితి సార్. చట్టసభల్లో లోకేష్ గారి మీద దాడి చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఆ విధానం ఉంది. నిన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి సార్. మీరు గతంలో స్థానిక సంస్థలు చూశారు, ఎన్నికలు చూశారు, తిరుపతి ఎంపీ ఎలక్షన్ చూశారు.
వైకాపా పోటీలో లేదు, కమ్యూనిస్టులే ఉన్నారు. బూత్ క్యాప్చరింగ్ చేసుకోవాలంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఒక్క బూత్ క్యాప్చర్ చేసినట్టు ఎక్కడ ఉందా సార్? డబ్బులు పంచినట్టుంది. డబ్బులు ఏదో పిఠాపురంలో ఎవరు పంచారో ఒక వీడియో వచ్చింది సార్. ఒక్క బూత్ క్యాప్చర్ చేసి మేము దౌర్జన్యం చేసినట్టు ఒక్క బూత్ క్యాప్చర్ చేసి ఒక వార్త వచ్చిందా? అది సార్ స్వేచ్ఛ. తిరుపతి స్వేచ్ఛ అది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బస్సులో నుంచి అద్దాలు పగలబట్టి గుంజుకొని పోవడం కూడా స్వేచ్ఛనా? కాదు సార్. ఎమ్మెల్సీ ఒకటి సార్, నేను ఒకటి చెప్తున్నా. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? కూటమే. మేము కదా. మా కార్పొరేటర్లను తీసుకెళ్లి చిత్తూరులో ఒక హోటల్లో పెడితే అర్ధరాత్రి 1 గంటకు అభినయ్ రెడ్డి అక్కడ పోటీ చేసిన అభ్యర్థి పోయి అక్కడ గొడవ చేసి కార్పొరేటర్లు తీసుకొస్తారు. మీ కార్పొరేటర్లు సార్ వాళ్ళు వీళ్ళ అరాచకం తట్టుకోలేక, వీళ్ళ దోపిడీ భరించలేక వాళ్ళకి మేము మద్దతు ఇవ్వమని బయట వచ్చి ఉంటారు. వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము అధికారంలో ఉంటే అంత ధైర్యం హోటల్కి పోయి నువ్వు కార్పొరేటర్లు తీసుకొస్తా? మీరు బస్సు బాగా కూడా తీసుకొస్తారు. మేము బస్సు పగలగొట్లా, హోటల్కి వెళ్ళి మా దగ్గర ఉండే కార్పొరేటర్లు ఎందుకు తీసుకొని వస్తారు డిప్యూటీ మేయర్ గారు అంటే? అది స్వేచ్ఛ. మేము ఏమి అరాచకం చేస్తే వాళ్ళు వచ్చి మా దగ్గర ఉండే కార్పొరేటర్లు తీసుకుపోతారు సార్? అలా చేయగలుగుతారా? తీసుకుపోయిన వాళ్ళు మీకు ఓట్లేసి మళ్ళీ వైసీపీ నాయకులు కాళ్ళు పట్టుకుని పొరపాటు అయిపోయింది, వాళ్ళు బెదిరించి. ఒకటి సార్, అదే బ్లాక్ మెయిల్ చేసేది కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు చేసే బ్లాక్ మెయిల్ రాజకీయం అది. నేను అడుగుతున్నాను సార్, అద్భుతం తిరుపతిని వాటికన్ సిటీ చేసామన్నారు కదా సార్. అవి ఓకే, అది చేయలేదు అన్నారు కదా, పెద్ద అద్భుతాలు చేసామన్నారు కదా. వాళ్ళ అబద్ధాలు ఎంత అందంగా ఉంటాయని చెప్తున్నా. తిరుపతిలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసే టీటీడీ లడ్డు విషయంలో కరుణాకర్ రెడ్డి గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు సార్? దేవుడే శాస్తి చేశాడు. సుప్రీంకోర్టు బట్టలు ఓడదీస్తుంది. ఈ రోజు సిట్ ఏర్పాటు చేసి స్వాగతించారు కదా సార్. మాకంటే ముందు వాళ్ళే స్వాగతించారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది కదా. సిట్ అరెస్ట్ చేస్తే కల్తీ చేసింది నిజమని వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఇప్పుడేం సమాధానం చెప్తారు సార్? నెయ్యి కల్తీ చేశామని అపూర్వ చావడా అని ఆ కంపెనీ డైరెక్టర్ ఎవరైతే అరెస్ట్ అయ్యాడో వాడు కల్తీ చేసిన మాట నిజమని సిట్ విచారణలో ఒప్పుకున్నాడు. విచారణ ఉంది, కల్తీ జరిగిందని టీటీడీ రిజెక్ట్ చేసింది కదా. రిజెక్ట్ చేసింది సార్. మీ బాబు గారు ఏం ఆరోపణ చేశారు? కల్తీ చేశారంట కదా మేము ఆరోపణ చేసింది. మేము చేసింది దాంట్లో అనిమల్ ఫ్యాట్ కలిసిందని. మేము అనిమల్ ఫ్యాట్ తో లడ్డూలు తయారు చేశారనేది బాబు గారు చేసిన 100% అదే చేశామని. ఇప్పుడు కాదు, ఆ 4 రోజులు కాదు ఇక్కడ వ్యవహారం. మీరు చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షంలో ఆ 4 రోజులు రిజెక్ట్ చేసి ఎన్నిక పంపించారు కదా అంటున్నారు. ఆ 4 రోజులు రిజెక్ట్ చేసి మేము వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసి ఎన్నిక పంపించాం. అంతకు ముందు జరిగిన కల్తీ ఏంటి అంటున్నాం? వచ్చిన తర్వాతనే కదా ఏఆర్ డైరీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాతే సార్, ముందు లేదు సార్. ఒక్క నిమిషం. 2023లో నుంచి ఏఆర్ డైరీ ఇస్తుంది లేదు. 2023 మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 2023 నుంచి ఇస్తుంది. మేము వచ్చినాక ఎన్నిక పంపించాం, కల్తీ ఒక చెక్కు పంపించాం, కల్తీ జరుగుతుందని రిజెక్ట్ చేసాం. టెండర్ అయిందే జూన్ 12 నుంచే ఇవ్వడం స్టార్ట్ చేసింది. జూన్ 12 ఏఆర్ డైరీ. అంతకుముందు వేరే డైరీ, మీరు బోలేబాబా డైరీ. అవి బోలేబాబా డైరీకి 23 అయిపోతే బోలేబాబా డైరీ రిజెక్ట్ చేసి బోలేబాబా డైరీలో ఉండే డైరెక్టర్లు కొత్త అవతారం ఏఆర్ డైరీ రూపంలో వచ్చి ఏఆర్ డైరీ నుంచి సప్లై చేశారు. అది జరిగింది. అది కూటమి సర్కార్ వచ్చిన తర్వాత చేసింది. మేము రిజెక్ట్ చేసాం. ఈ రోజు అపూర్వ చావడా అని అరెస్ట్ అయిన సిట్ లో ఉండేవాడు మేము కల్తీ చేసి తిరుమలకు సప్లై చేసింది నిజమని ఒప్పుకున్నాడు. ఎన్ని మాటలు మాట్లాడారు సార్ కరుణాకర్ రెడ్డి గారు? నిజం అయితే ఆయన దేవుడు ఇన్ని మాటలు చెప్తారు కదా. సమాధానం ఏం చెప్తారు మీరు? చేస్తుంది దానికి టెక్నికల్ పోదు కానీ మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఏ రకమైన స్వేచ్ఛ అని బయటకు వచ్చి మాట్లాడు. 100 మండలి సభ్యుడు బయటకు వచ్చి మాట్లాడారు కిడ్నాప్ చేశారు కదా. నాకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నా. అదొక వీడియో. సెకండ్ వీడియో వెళ్ళాం. లేదు సార్, ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నానని చెప్పాడు. కిడ్నాప్ చేస్తే ఎత్తుకొచ్చి ఓటు వేయించుకుంటామా, హాస్పిటల్లో చేరుస్తామా సార్? ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. కొంతమంది ఓట్లు వేయించుకుంటారు, కొంతమంది దాచిపెట్టారు. అవసరం లేదు సార్, ఎవరిని బెదిరించే అవసరం. ఒక డిప్యూటీ మేయర్ తో మాకేం వచ్చేది లేదు, మాకేం పోయేది లేదు. వాళ్ళు స్వేచ్ఛగా మా దగ్గరికి వస్తామని చెప్పి వచ్చి ఓటేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన స్వేచ్ఛ ఉంది. దానికి ఎటువంటి ఆటంకం లేదు. ఒకటి సార్, రెడ్ బుక్ రాజ్యాంగం. ఒకటి సార్, ఓకే, రెడ్ బుక్ ఆ రోజు వీడియోలో కూడా చెప్పారు మేము రెడ్ బుక్ లో రాసుకున్నామని. ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ చేస్తాం. 100% ప్రజలకు చూపించాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తామన్నాం. వాళ్ళని శిక్షించకుండా ఎందుకు వదిలేస్తాం సార్? ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది కదా మాకు. మేము ఇప్పుడేం రెడ్ బుక్ కాదు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళను శిక్షిస్తాం ఈ రెడ్ బుక్ లో పేర్లు రాసుకొని అని లోకేష్ గారు 90 బహిరంగ సభలో చెప్పారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని శిక్షిస్తే మీకేంటి బాధ? చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షించడం తప్పేం కాదు. చట్టాన్ని ఉల్లంఘించిన ఇంకొకటి సార్, మీకు స్వేచ్ఛ గురించి ఇంకొకటి చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 మంది పోయారు. అన్ని విజువల్స్ ఉన్నాయి. కార్లు కలిశారు, ఆఫీస్ తగలబెట్టారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద దాడి చేశారు, మా ఆఫీస్ తగలబెట్టారు, నన్ను దీక్షించారని మా ఉద్యోగాన్ని సత్యవర్ధన్ కేసు పెడతాడు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. మేము అధికారంలోకి వచ్చాక నాకు సంబంధం లేదని. సార్ ఎక్కడైనా ఇది సాధ్యమవుతుందా? మేము అధికారంలో ఉంటే బెదిరించి ఆ రోజు కేసు పెట్టించామని చెప్పొచ్చు. మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇన్ని విజువల్స్ కళ్ళకు కనపడతా ఉంటే ఆ విజువల్స్ ను పట్టుకొని కేసు పెట్టిన సత్యవర్ధన్ మేము అధికారంలోకి వచ్చాక మేము తప్పుడు కేసు పెట్టించారు నా మీద అని చెప్తారు సార్. మీరు చూసుకోవట్లేదు, మా కేసులో వేరే పనులు బిజీగా ఉన్నారేమో. అంటే మేము అధికారంలోకి వచ్చాక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ స్వేచ్ఛను అలుసుగా తీసుకునే కదా మా ఆఫీసులో పనిచేసేవాళ్ళు కూడా బెదిరించి కిడ్నాప్ చేపించి బెదిరించి విత్డ్రా చేపించారు. ఇది వాస్తవం అవునే కదా, కళ్ళకు కనపడే వాస్తవం కదా ఇది. వాళ్ళు ఏమంటారు? సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. సిగ్గుందా సార్? అపోజిషన్ లో కేసు పెట్టిన ఆయన అధికారంలో ఎట్లా తప్పుడు కేసు పెట్టానంటాడు సార్? మార్చుకుంటారు కదా, ఎట్లా ఎందుకు అంటే ప్రెజర్ లేకుంటే ఎందుకు సత్యవర్ధన్ ఏదో బయటికి పిలిపించి మాట్లాడిస్తే అయిపోతుంది కదా. సత్యవర్ధన్ చెప్పాలనుకుని చెప్పాడు, కోర్టులో చెప్పాడు, బయట కూడా చెప్తాడు సార్. కోర్టులలో కిడ్నాప్ చేయకుంటే ఎందుకు సార్? ఒక్కసారి మనం ఆలోచిద్దాం, వేరు కదా, మనం ఆలోచిద్దాం. కిడ్నాప్ చేయకుంటే ఎందుకు చెప్తారు? అధికారంలో ఉండే మమ్మల్ని కాదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసు పెట్టిన ఆయన అధికారంలో ఉంటే ఎందుకు తప్పుడు కేసు అంటారు సార్? అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ కార్యకర్తలు మీరు రక్షణ కల్పిస్తారనే దానికంటే వాళ్ళు భయపెడతారనే దీంట్లో ఉన్నారా? వాళ్ళు భయపెడతారని కాదు సార్, ఆ భయం వాళ్ళకి భయం పుట్టే విధంగా రక్షణ కల్పించిన పరిస్థితులు కార్యకర్తలు కదా, కార్యకర్తలకు, రాష్ట్రానికి, ప్రజలకు మేము ఏందో అగ్రెసివ్ గా పోయి వాళ్ళ మాదిరి వేగ్గా పరిస్థితులు తెలుగుదేశం పార్టీ మాకు అందుకు ఓటు వేయలేదు సార్. ఏదైనా కేసు ఎస్టాబ్లిష్ చేసే వీళ్ళు తప్పు చేశారని చెప్పిన తర్వాతనే వాళ్ళని అరెస్ట్ చేస్తాం. సమాజాన్ని భయపెట్టడం కూటమి ప్రభుత్వం లక్ష్యం కాదు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కిడ్నాప్ అవుతుంటే తెలుసుకోలేకపోవడం, ఆపలేకపోవడం కూటమి సర్కార్ వైఫల్యం కాదా? 100% సార్. నేనేం చెప్తున్నా, చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, ఉన్న అంత బరి తెగించారు. అంత బరి తెగించి ఒక పిల్లోని కిడ్నాప్ చేసి పెట్టిస్తే దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు పోయి పరామర్శించి చూస్తే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు జనాలకి? సమాజానికి ఏమిద్దాం అనుకుంటున్నావు? అంటే మా పాత రౌడీయిజం ఇంకా తగ్గలేదు, మళ్ళా మేము వస్తే ఇదే రౌడీయిజం చేద్దామని సందేశం ఇద్దాం అనుకుంటున్నారా? మీరు మీ పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ అయినప్పుడు మీరు జైలుకి పోతుంటారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు జైలుకి పోతుంటారు. అంటే పార్టీకి సంబంధించిన నాయకులు తప్పు చేస్తే కూడా జైలుకి పోతారు. ఏం తప్పు? కిడ్నాప్ చేస్తే, బూతులు తిడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సార్ మీకు గతంలో ఇంటర్వ్యూలో చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ కాన్సిక్వెన్సెస్ వాళ్ళే ఫేస్ చేసుకుంటారు. మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, గతంలో కూడా చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆయన ఓటమి కోరుకుంటారని. ఈ 2 జైళ్లతో ఈ నిర్ణయం ఫోన్ లో పరామర్శించాడు పోసాని గారిని. అంతకుముందు వంశీ జైలుతో తిట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేడు. అవునా? తిట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేనలేడు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడానికి వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదా? బండ బూతులు తిడుతున్నారు సార్. యాక్సెప్ట్ చేయటం కాదు, వీళ్ళ వల్లనే మా జీవితాలు నాశనం అయిపోయినాయి, 11 సీట్లకు వచ్చాం. మళ్ళా సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ ఈయన మళ్ళీ వాళ్ళకి జైలుకి పోయి ఏం సందేశం ఇద్దాం? మా ఇళ్లలో మహిళలు ఒప్పుకుంటున్నారా వీళ్ళు మాట్లాడే మాటలు? మళ్ళా వీళ్ళ కోసం పోయి ఈయన సపోర్ట్ చేస్తే ఏం సమాధానం చెప్పాలా మేము ప్రజలకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 100 మంది నాతో చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళ విధానం ఆయన మార్చుకోడు, 30 ఏళ్ళు ఈ రాజకీయాల్లో ఆయన ఉన్నాడు. ఇది వాస్తవం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా లేకుండా చేయడం కోసం మీరు పొత్తు పెట్టుకున్నారు, గెలవడం కోసం కాదు. గెలవడం మామూలు మీరు గెలిచేస్తారు. అవును, 160 పైన రావాలి, వైసీపీ లేకుండా ఉండాలి కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు రోజు జగన్మోహన్ రెడ్డి భజనే, జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు రోజు? ఇంకా అయిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి 11 ఈజ్ క్లోజ్. మీరు ఈసారి జాగ్రత్తగా టికెట్లు పెంచుకుంటే 2 సీట్లు పరిమితం అవుతారు, 0 ఎంపీలకు వస్తారు కదా. దెన్ బై ఒకటి సార్, ప్రజాస్వామ్యంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం మాకు ఇంత మ్యాండేట్ ఇచ్చినాక చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. చెప్పారు, ఎలక్షన్లో గెలిచారు, ఇప్పుడు పాలన కదా చేయాలి. పాలన చేస్తూనే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, హీస్ క్లోజ్ కదా. పాలన చేస్తూనే 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. తెలియజెప్తాను. ప్రజలకు మీరు చెప్పారు కాబట్టి, వాళ్ళు విన్నారు కాబట్టి, కన్విన్స్ అయ్యారు కాబట్టి మీకు ఓట్లేసారు సార్. అధికారంలోకి వచ్చాక ఏమన్నాడు ఆయన? ప్రతిరోజు మేము ఇన్ని లక్షల కోట్ల అప్పులు అంటే, లేదు నేను 2 లక్షల కోట్లే చేస్తానంటాడు. అంటే ఎంత కన్నింగ్ ఫెలోస్ అంటే, వివేకానంద రెడ్డి హత్య ఒక కేస్ స్టడీ కదా, అవునా కదా? ఎవరైనా వివేకానంద రెడ్డిని వాళ్ళే హత్య చేసి చంద్రబాబు గారి మీద వేశారు అన్నది ఎలక్షన్లకు ముందు ఎస్టాబ్లిష్ కాకుండా ఎలక్షన్లకు తర్వాత ఎస్టాబ్లిష్ అయింది కదా. విచారణ సంస్థలు తేలుస్తాయి. తేల్చేదేముంది సార్? ఇప్పుడు కళ్ళకు కనపడే వాస్తవం కదా. సిబిఐ ఏం తెలిసింది? నిందితుడు అవినాష్ రెడ్డి అని తెలిసిందా లేదా? నడుస్తుందిగా.
నిందితుడిగా పెట్టింది బెయిల్ తెచ్చుకున్నాడు సార్ అవినాష్ రెడ్డి. సార్ బెయిల్ మీద ఉన్న వాళ్ళంతా నిందితులే కాదు సార్, నిందితుడిగా కాదు. దోషులు కాదు, చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చి మీరు బెయిల్ మీద ఉన్నారు, నిందితుడిగా చేర్చి బెయిల్ మీద ఉన్నారు. కాదు సార్, కాబట్టి బెయిల్ మీద అంటే జగన్మోహన్ రెడ్డి కేసులు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో పెట్టిన కేసులు మీకు కూడా చెప్పా కదా ఇంటర్వ్యూలో. నేను యువగలంలో గుంటూరులో ఉంటే అంగల్లో నా మీద కేసు పెడతాడు, నేను గుంటూరు మంగళగిరిలో ఉంటే పుంగునూరులో నా మీద కేసు పెడతాడు. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చాప్టర్. మీరు ఓడించారు, పార్టీ లేకుండా చేశారు. మీరు జాగ్రత్తగా సీట్లు ఇచ్చుకుంటే ఈ మళ్ళీ 2 సీట్లు 0 రాడు. ఎందుకు రోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాల్సిన అంటే జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలకు అధికార పార్టీగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అసలు ఏం అవసరం పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది. ఎలక్షన్ ఏడాది కాలేదు, అదే ఏడాది కూడా కాల, రోజుకొచ్చి ఒక అబద్ధం చెప్తా ఉంటారు కదా, సూత్రాలు వల్లిస్తూ ఉంటారు కదా. ఆ సూత్రాలు వల్లించేటప్పుడు వాస్తవం ఏందో మీకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. ఆయన అబద్ధాలే చెప్పుకుంటా పోతా ఉంటే వాస్తవాలు మీకు చెప్పకుంటే అబద్ధాలు నిజమని ఒక సెక్టార్ నమ్మే పరిస్థితి రాకూడదు కదా. అట్లా రాకుండా ఉండటం కోసమే ఆయన చెప్పిన ప్రతి అబద్ధాన్ని 2019 వరకు ఆయన ఏందని మేము పట్టించుకోవడం వల్ల కొంచెం నష్టం జరిగింది మాకు. ఆయన వాటర్ బాటిల్ 1000 రూపాయలు అంటాడు, వివేకానంద రెడ్డిని వాళ్ళే చంపారు అంటాడు, 30 మంది కమ్మ డిఎస్పీలు అంటాడు. ఇవన్నీ అబద్ధాలే కదా. ఆ అబద్ధాలను మీరు సరిగా అప్పుడు కౌంటర్ చేయలేకపోవడం వల్లే పెద్ద నష్టం జరిగింది. సో ఇప్పుడు రోజు దానిపై చాలా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నారు. 100% ఆయన అబద్ధాలు చెప్తే ఏది వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. 100% వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా అవసరం. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని బాగు చేయాలి, మాకు అవకాశం ఇవ్వండి అని అడిగారు. దాంతోపాటు సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 పరిస్థితి ఏంటి సార్? స్టేటస్ ఏంటి? నిన్నే బడ్జెట్ పెట్టారు. అవును, సూపర్ 6లో ఏం పథకాలు మిగిలేంగా చెప్పండి మీరే. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, ఒకటి పెన్షన్ ఇస్తున్నాం పర్ఫెక్ట్గా, తల్లికి వందనం మే నుంచి ఇస్తున్నాం, అన్నదాత సుఖీభవ మే నుంచి ఇస్తున్నాం, P4 ఉగాది స్టార్ట్ చేస్తున్నాం. మిగిలింది ఏం పథకం సార్? ఇంకా ఉచిత బస్సు. అంటే ఉచిత బస్సులో ప్రాక్టికల్గా ఎక్కడైతే కర్ణాటక తెలంగాణలో రన్ అవుతుందో ప్రాక్టికల్గా ఏం సమస్యలు వస్తున్నాయి అదేనంటే ఒక కమిటీ వేసాం. అదేం పెద్ద బడ్జెట్తో ముడిపడిన పథకం కూడా కాదు. ప్రాక్టికల్గా ఏమేమి ఇబ్బందులు వస్తున్నాయి ఇక్కడ అని ఒక కమిటీ వేసాం. ఒకే ఒక మేజర్ పథకం, అది కూడా అతి తొందరలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 రూపాయలు ఇస్తాను. ఆ ఒక్క పథకమే పెండి, అది కూడా అతి తొందరలో మేము చేయబోతాం. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగ భృతి కంపల్సరీ నెక్స్ట్ బడ్జెట్ లోపల అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు చెప్పలేదు కదా ఎలక్షన్ ముందు మేము 2 సంవత్సరాల తర్వాత బడ్జెట్లో ఇస్తాం, 3 సంవత్సరాల తర్వాత బడ్జెట్లో ఇస్తాం. ఒకటి సార్, ఎలక్షన్కు ముందు మేము ఏం చెప్పాము? గెలిచిన మొదటి నెల పెన్షన్ గత 3 నెలలకు కల్పిస్తామని చెప్పాము. గెలిచిన వారానికి ఈ పథకాలు అమలు చేస్తామని మేము చెప్పామా? మొన్న 6 నెలలు మాకు ఫుల్ బడ్జెట్ మాకు అవకాశం వల్ల ఇప్పుడే వచ్చింది. ఈ బడ్జెట్లో మేజర్ పథకాలన్నీ కవర్ అయినాయి. మిగులుతుంది ఒకే ఒక పథకం, అది కూడా అతి తొందరలో. సూపర్ 6 గురించి జగన్మోహన్ రెడ్డి బాధ అక్కర్లేదు సార్. పెన్షన్ సరే 2 నెలలు కలిపి రియంబర్స్ చేసి ఇచ్చారు. మీరు అధికారంలోకి రాకముందు ఇది కూడా కలిపి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి కూడా ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం కూడా రియంబర్స్ చేసి ఇవ్వాలి కదా ఈ ఇయర్లో. మరి పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు సార్ కదా సార్. మేము అధికారం ఆన్గోయింగ్ స్కీమ్స్కి డిలే ఎందుకు? కొత్త ప్రోగ్రామ్ మీరు లాంచ్ చేయాలంటే ఇప్పుడు తెలంగాణలో అధ్యయనం చేయాలి, బస్సు గురించి కర్ణాటకలో పోయి అధ్యయనం చేయాలి, తీసుకురావాలి, పెట్టాలి. తల్లికి వందనం అయితే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ స్కీమ్. మేము అధికారంలోకి వచ్చేప్పుడు జూన్ 4 ప్రమాణ స్వీకారం చేసింది. జూన్ 12 స్కూల్స్ జూన్లో స్టార్ట్ అయినాయి. అంటే మేము అధికారంలోకి రాకముందే సేమ్ డే అధికారంలోకి అప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. మీది అదే స్టార్ట్ అయింది. మేము ఫ్రెష్గా బడ్జెట్ పెట్టిన వెంటనే తల్లికి వందనం మేము ఇస్తున్నాం. తల్లికి వందనం ఫ్రెష్గా బడ్జెట్ పెట్టిన వెంటనే మేము ఇస్తున్నాం. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా 2029 జూన్లో వస్తే ఎలక్షన్స్ ముందు కూడా అకాడమిక్ ఇయర్ కూడా మేమే ఇచ్చిపోతాం కదా. ఆన్గోయింగ్ స్కీమ్ ఆయన సార్ 13,000 రూపాయలు ఇచ్చాడు, ఇంటికి ఒకరికి ఇచ్చాడు, 1,00,000 నిబంధనలు పెట్టాడు. మేము ఆ ప్రాజెక్ట్ ఆ స్కీమ్ అట్లే మేము కంటిన్యూ చేయదలుచుకోవాలా. ఆయన మోసం చేసేదానికి పథకాలు పెట్టాడు, మేము మోసం చేయదలుచుకోవాలా. మేము నిజాయితీగా ఉండాలనుకుంటున్నాం. ఆయన మాదిరి మోసం చేసి మోసం నేను అన్న కానీ నాకు ఆన్సర్ చెప్పండి. సారీ, 40 లక్షల మంది ఎంతో పాత గవర్నమెంట్లో అమ్మఒడి తీసుకున్నారు. ఇంటికి ఒక్కరే, 2-3 లేవు. 13,000 మీరు అన్నట్టుగా 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ అకాడమిక్ ఇయర్లో రిజిస్టర్ చేసుకున్న పిల్లలు 1 నుంచి 12th వరకు 80 లక్షల మంది పైగా, 84 లక్షల మంది, 86 లక్షల మంది. 86 లక్షల మందికి 15,000 చొప్పున ఇవ్వాలంటే 13,000 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు బడ్జెట్లో పెట్టింది 9,000 కోట్లు, బడ్జెట్ అలొకేషన్లో చూపించింది 8,800 కోట్లు. మిగతా డబ్బులు బడ్జెట్లో కూడా ఒకటి సార్ 9,400 కోట్లు పెట్టాము. నా పిల్లలు చదువుతున్నారు, నాకు అమ్మఒడి కావాలా? నాకు అమ్మఒడి ఇస్తారా? ఇవ్వరా? ఎందుకు ఇస్తారు? నువ్వు ట్యాక్స్ కడతావు, నీకు ఎందుకు ఇస్తారు? ఓహో, కట్ చేస్తారు.
నువ్వు అర్హుడివే లేదా అవునా చూస్తారు కదా ముందు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అందరికి ఇచ్చాడా? ఒకరికే. ఉమ్. అర్హత ఉంటేనే కదా ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వ పథకం అయినా అర్హతే. అర్హత ప్రామాణికం. ఉమ్. దాంట్లో అర్హత ఉండే వాళ్ళకు 9,500 కోట్ల బడ్జెట్ ఇంకా అదనంగా ఎవరన్నా ఉన్నా మళ్ళీ యాడ్ చేస్తారు తప్ప వాళ్ళు కూడా చేయరు. అర్హత ఉండే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం ప్రోగ్రాం కింద 15,000 రూపాయలు మేము ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి మాదిరి మాయ మాటలు, జగన్మోహన్ రెడ్డి మాదిరి కోతలు, జగన్మోహన్ రెడ్డి ఏదో 7 సంవత్సరాలు ఆయన 5 సంవత్సరాల అధికారం ఉంటే 7 సంవత్సరాలు అమ్మఒడి ఇచ్చాడు ఆయన. ఆయన ఎన్నిసార్లు ఇచ్చాడు? 4 ఏళ్ళు ఇచ్చాడు ఆయన. మళ్ళీ 7 సార్లు ఇచ్చాడు చెప్తున్నారు కదా సార్. ఆయన ఎప్పుడు ఇచ్చాడు అమ్మఒడి? ఆయన 1 year తర్వాత లాంచ్ చేసిన ప్రోగ్రామ్ కదా అది. 1 year తర్వాతే లాంచ్ చేశాడు. ఆయన వచ్చిన రోజే అమ్మఒడి ఎత్తపి 15,000 ఒక్కొక్కరికి ఇచ్చేసినట్టు. అర్హత లేకపోయినా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏం చెప్పలా. చెప్పింది ఒకరికే ఇచ్చారు. ఒకరికి చెప్పలేదు. పొరపాటు అది. ఒకరికి చెప్పలేదా? వాళ్ళిద్దరికి ఎంతమంది ఉన్నాయని చెప్పారు. భారతి గారి వీడియో కూడా ఉంది, చూపిస్తా. మీ అన్న వస్తాడు, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని చెప్పింది. కేతిరెడ్డి యూట్యూబ్ స్టార్ ధర్మవరంలో గోడకు రాపించాడు, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మబడింది. పార్టీగా చెప్పింది. పార్టీ మేనిఫెస్టోలో లక్ష్యం చెప్పొచ్చు సార్. భారతమ్మ వీడియో ఉంది. భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ కదా. భారతమ్మ వీడియోనే ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తాడమ్మా మీ ఇంట్లో జగన్ వచ్చి 15,000 అని చెప్పింది ఆయమ్మ. అట్లా మేము మోసం చేయదలుచుకోవాలా. సో ఇప్పుడు ఎలక్షన్లకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాది కాదు. సో ఇప్పుడు 84,000 మంది పిల్లలు, 86 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు, దారిద్ర్యకు దిగున ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు కదా. ఈ నంబర్కి అయితే ఇస్తారా? 100% సార్. అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఇస్తాం. అర్హత ఉండారు అనే దానికి అంచనా ఏంటి ప్రభుత్వం దగ్గర? సార్ ఏ ప్రభుత్వం అయినా వైట్ రేషన్ కార్డు ప్రామాణికం కదా. ఏ పథకం వేయాలి అది మస్ట్ కదా. నాకు వైట్ రేషన్ కార్డు లేదు, నా పిల్లలు కూడా 6, 2 చదువుతున్నారు. ఈ లెక్కలన్నీ మీరు చెప్తున్నారు 84 లక్షలని. నా 2 పిల్లలకి ఎట్లా వస్తుంది? నాకు వైట్ రేషన్ కార్డు లేకుండా ఆ పథకం ఎలా వస్తుంది? వాళ్ళు లేకుండానే కదా. ఈబీసీలో కూడా ఉంది కదా. ఈబీసీలో కూడా 10% ఇస్తున్నారు కదా. ఈ అర్హతలు పోను గవర్నమెంట్ దగ్గర ఉండే లెక్క అది. దీనికి అదనంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బయట మేధావులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హత ఉండే ప్రతి ఒక్కరికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద వస్తుంది. సో మొత్తం సూపర్ 6 పథకాలు కంప్లీట్ గా ఇచ్చిన 6, 7 అమలు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని సంవత్సరాల సమయం? ఈ ఆర్థిక సంవత్సరంలోనే అన్ని అమలు. ఈ ఆర్థిక సంవత్సరం సాధ్యం కాదు. బడ్జెట్ పెట్టేసారు, అయిపోయింది సార్. 3 స్కీములు మళ్ళీ బడ్జెట్ దాకా ఆగాలి. 3 స్కీములు కాదు, ఒక్క స్కీమ్ మాకు పెండింగ్ ఉంది. ఎందుకు? మీరు చెప్పినట్టు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు 1,500 ఒకటే నిరుద్యోగ భృతి, బస్సు. సూపర్ 6 లో నిరుద్యోగ భృతి లేదు, అది మా హామీనే. బస్సు సార్. ఆర్టీసీ అది ఒక సపరేట్ వ్యవస్థ. ఆర్టీసీకి పెద్ద బడ్జెట్ అక్కర్లే. ఆ వ్యవస్థకు అంటే ఆ కార్పొరేషన్ డబ్బులు కేటాయిస్తారు. కలిసింది కార్పొరేషన్. అదే కార్పొరేషన్ సపరేట్ గా ఉంది సార్. ఎంప్లాయీస్ మాత్రం కలిసారు. కార్పొరేషన్ అట్లే ఉంది. అది సపరేట్ వ్యవస్థ. ఆ కార్పొరేషన్ దాంతో నిధులతో తల్లికి బస్సుకు ఫ్రీ బస్సు అనేది అది పెద్ద సమస్య కాదు. సాధ్యాపసాధ్యాలు మిగతా రాష్ట్రాలు కొన్ని సమస్యలు వస్తున్నాయి. మీకు కూడా తెలుసు ప్రాక్టికల్ గా తెలంగాణలో ఏం సమస్యలు వస్తున్నాయో, కర్ణాటకలో ఏం సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలు అధ్యయనం చేసిన తర్వాత యాక్ట్ చేస్తారు. ఒకే ఒక పథకం, అది కూడా తప్పకుండా అమలు చేస్తాం. బీసీలకు 50 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తా అన్నారు. తప్పకుండా ఇస్తాం. ఇవాళ ఎప్పుడు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు సార్ మీరు? సార్ మేము వచ్చి ఇప్పుడే కొత్త పెన్షన్లు, బీసీల రక్షణ చట్టం. మీరు ఇప్పుడే వచ్చే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 సంవత్సరం ఇప్పుడు ఉండొచ్చు సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అంతకుముందు ఎప్పుడు లేడు. ఆయనకు కూడా ఏం అర్థం కాకుండా ఏ బొక్కలో ఏడప్పు చేశాడో, ఎక్కడి నుంచి ఏమి లెక్క తెచ్చాడో, ఈ అప్పులకు వడ్డీలు ఏడగట్టంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికే అర్థం కానంత విధ్వంసం చేసిపోయాడు. ఏం తెలియకుండా 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అప్పులు అనేసారు. మరి కాదు సార్, ఎక్కడ చూస్తే అక్కడ సార్. ఒకటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు రాజకీయ విభేదాలు తప్ప వ్యక్తిగతంగా నాకేం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద కోపం లేదు. అయితే ఒకటి చెప్తున్నాను సార్, సమాజాన్ని కాంక్షించే ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎల్లయ్య అయినా, పుల్లయ్య అయినా, ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే సమాజం బాగుంటుంది. ఓ వ్యక్తిని ద్వేషించడం, ఓ వ్యక్తిని వ్యక్తిగత ద్వేషం కాదు, రాష్ట్రం మీద ప్రేమ. వ్యతిరేకించడం వేరే, రాష్ట్రం మీద ప్రేమ ఉండడం డెఫినెట్గా అవసరమే. ప్రతి సిటిజన్కి వాళ్ళున్న మదర్ ల్యాండ్ పైన ప్రేమ ఉండాల్సిందే. బట్ నంబర్స్ చేంజ్ కదా. మీరు చెప్పి 13 లక్షల కోట్లు విధ్వంసం అయిపోయింది అన్నారు. ఫస్ట్ ఒక ఏంటంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏదో పెట్టారు, తర్వాత మిడ్ టర్మ్ బడ్జెట్ పెట్టారు 6 నెలల తర్వాత, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టారు. ఈ 3 బడ్జెట్ల తర్వాత కూడా 10 లక్షలు దాటింది అనేది ప్రభుత్వం తేల్చలేకపోతుంది, చంద్రబాబు నాయుడు గారు తేల్చలేకపోతున్నారు. అవును సార్, 10 లక్షల కోట్లు అంతకుముందు ఎంత ఉంది? ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది 13 లక్షల కోట్లు సార్.
కార్పొరేషన్లతో కలిపి కలిపి 9 లక్షలు చేంజ్ బాబు గారు చెప్పారు మొన్న ఇప్పుడు 10 లక్షల కోట్లు అని చెప్పి సార్ 13 కాదు 10 లక్షల కోట్ల అప్పని మా పార్టీ చెప్పింది 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు సార్ 13 లక్షల కోట్లు చాలా సందర్భాలు. ఇప్పుడు 10 లక్షల కోట్లు మేము ప్రూవ్ చేశాం కదా. పురంధేశ్వరి గారు అయితే లేఖ కూడా రాశారు రాశారు సార్. మేము తెలుగుదేశం పార్టీ మేము చెప్పింది 10 లక్షల కోట్లు అని చెప్పాం. 13 లక్షలు ఈ రోజు 10 లక్షల కోట్ల అప్పులు చూపిస్తాను కదా. ముందు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రాకముందు ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత చేశాడు 5 ఏళ్లలో? సరే వాళ్ళు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఏదో ఉన్నాయి. సో వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ కాదు, కానీ మీరు చెప్పి తేల్చలేకపోతున్నారు ఎందుకు? సార్ మేము 10 లక్షల కోట్లు మేము 10 లక్షల కోట్లు అని చెప్పాం. 10 లక్షల కోట్ల అప్పులు ఆల్రెడీ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు, సీఎం గారు చెప్తున్నారు. అక్షరాల 10 లక్షల కోట్లు కనపడుతున్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2,70,000 80,000 కోట్ల అప్పులు చేస్తాయి అన్ని ప్రభుత్వాలు. 7.5 లక్షల కోట్ల అప్పు చేసేవే 5 సంవత్సరాల్లో. నువ్వు ఇంకా రాజకీయాల్లో ఉంటే, నీలాంటి వాళ్ళు కొనసాగితే మీరు చెప్పే నంబర్లు కంపేర్ చేసుకుంటారు సార్. కామన్ పబ్లిక్ తెలియకపోవచ్చు కానీ బడ్జెట్ నంబర్ చూసిన వాళ్ళకి అర్థమవుతాయి. కార్పొరేషన్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో లెక్కలు అర్థమవుతాయి. ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా ఎన్ని ఉన్నాయో తవ్వాలి అంటారు బాబు గారు. అదే సార్ నేను చెప్తున్నా. ఇంకెప్పుడు తవ్వుతారు? 100% తవ్వుతారు సార్. ఇప్పుడు దేనికి తొందర అక్కర్లా. ఆంధ్రప్రదేశ్ ఏమి అత్యంత సేఫ్ హ్యాండ్స్ లో ఇప్పుడు ఉంది. అన్ని లెక్కలు తెలుస్తాం, వాళ్ళ అవినీతి లెక్కలు తెలుస్తాం, వాళ్ళ కేసుల లెక్కలు తెలుస్తాం, అప్పుల లెక్కలు తెలుస్తాం. ప్రజలకు ఇచ్చిన మీ ప్రతి హామీని మేము నిలబెట్టుకుంటాం. చూద్దాం, హామీ నిలబెట్టుకోవాల్సిందే. సరే, ఆంధ్రప్రదేశ్ లో అప్పులు ఉన్నాయంటారు, కాస్త టైం సార్ ఏదున్నా బ్రీతింగ్ స్పేస్ కావాలి. డెఫినెట్ గా ప్రభుత్వానికి అటువంటి స్పేస్ ఇవ్వాలి. ఒక ఏడాది ఎవరైనా ఇవ్వాల్సిందే. చూద్దాం. కానీ ఈ అక్రమ అరెస్టులు ఏంటి, బెదిరింపులు ఏంటి, రెడ్ బుక్లు ఏంటి? ఒకటి సార్, మీరు సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా ఉన్నారు. పోసాని కృష్ణమూర్తి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారు? డెఫినెట్ గా వంశీ కిడ్నాప్ మీరు సమర్థిస్తారా? కిడ్నాప్ చేసింది నిజమైతే కిడ్నాప్ సమర్థించాను నేను. వంశీ చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారు? డెఫినెట్ గా ఆ రోజే ఖండించాను నేను. ఇంకా అక్రమ అరెస్టులు ఎక్కడంటే పోసాని కృష్ణమూర్తి ఎప్పుడు మాట్లాడాడు? ఎప్పుడైనా మాట్లాడి. అంతకు ముందు 3 సార్లు కేసు ఇస్తే తీసుకునే పరిస్థితి. వినండి. ఒకటి సార్, 3 సార్లు ఆ మనీ అయినా కేసు పెట్టాడు. కేసు కూడా కట్లా. మీకు ఇంకొక విషయం చెప్తున్నా. అప్పుడు జరిగిన ఇది ఇంకొకటి మీకు చెప్తున్నా. అంగల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ ఒక అపోజిషన్ లెటర్ వచ్చేటప్పుడు అవతల పార్టీ వాళ్ళు 18 నుంచి అక్కడ ఉంటే పోలీసులు క్లియర్ చేస్తారా? చేయరా సార్? చేయాల్సిందే కదా. ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ ఉంది, మేము పర్మిషన్ తీసుకున్నాం, మీరు ఇక్కడ ఉండకూడదని క్లియర్ చేయాలి. చేయలేదు, గొడవ జరిగింది. వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బ్లాక్ క్యాట్లు అడ్డం పెట్టారు, రాళ్ళు వేశారు. మేము కేసు ఇస్తే ఆ కేసు ఉలుకు లేదు, పలుకు లేదు, ఏమైందో తెలియదు. లేని మాలాంటి వాళ్ళ మీద కూడా ఎక్కడున్నా కేసులు పెట్టారు. ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. అది చాలా పెద్ద చర్చ కూడా జరిగింది. నేనేం చెప్తున్నా, ఆ రోజు ఈ వ్యాఖ్యలకు భయపడి ఎవరైనా కేసు పెడితే ఏ పోలీస్ స్టేషన్లో తీసుకునే పరిస్థితి ఉందా సార్? ఇది నేను పర్టికులర్ పోసాని గారి కేసు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన సరే నేను మాట్లాడినన్నింటినీ క్షమాపణ కోరుతున్నాను, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ కేసు ఎఫ్ఐఆర్ కూడా ఉంది నా దగ్గర, నేను చూపిస్తాను, మీకు చదివి వినిపిస్తాను కావాలంటే. 2015లో నంది అవార్డులకు సంబంధించి ఆయన కమ్మ సామాజిక వర్గం గురించి వ్యాఖ్యలు చేస్తే 2015 తర్వాత 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది సార్. 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, తర్వాత 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల తర్వాత ఆయన పోయి కంప్లైంట్ చేస్తే తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది పొలిటికల్ వెండెట్గా అనిపించింది, కక్షపూరితంగా అనిపించింది. ఒకటి సార్, ఈ 5 సంవత్సరాలు అనేక ఆ కేసు వదిలేండి. ఇప్పుడు 17 కేసులు ఉన్నాయి పోసాని కృష్ణమూర్తి గారి. 17 కేసులు కూడా 2019 నుంచి 24 దాకా పిచ్చి కుక్క మాదిరి ఇంట్లో మహిళలను లేకుండా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మిసెస్ మీద ఏం మాట్లాడతారు సార్? మీకు ఈ విషయంలో అందరిపైన నేను వీళ్ళు కావాలంటే ఏ చూపించిన, ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ కూడా అతీతంగా సూర్యప్రకాష్ సార్ భలేవాళ్ళు సార్. తెలుగుదేశం పార్టీ ఒక్క మహిళను కించపరిచేడుగా మేము మాట్లాడుంటే ఎన్ని బూతులు ఒక్క మహిళను కించపరిచేడుగా చూపించండి. మహిళలు మళ్ళీ అబ్జర్వేషన్, మళ్ళీ రిజర్వేషన్స్ అవి పెట్టకండి. బట్టలు సార్ ఒకటి సార్, ఒకటి సైకో అంటే సైకో అని శ్రీరాముడు అంటారు సార్. సైకో నా కొడక మేము అలా సైకో అన్నాం. 100% సైకోనే ఆయన. సైకో కాదు శ్రీరాముడు అయితే మేము ఓకే సార్, చూపించిన కేసు పెడతారు దానికి కూడా. ఒకటే సార్, మేము కేసులు అట్లా పెట్టేది కాబట్టి ఇంత స్వేచ్ఛగా అందరూ అభిప్రాయాలు చెప్తారా సార్? ఇప్పుడు కేసులు మేము పెట్టం కాబట్టి అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకుంటారు. స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడం వెల్కమ్ చేస్తాను. పార్టీ నాయకులు ఇలా తిట్టారు అని ఇప్పుడు ఎవరైనా పోయి కంప్లైంట్ ఇస్తే పెడతారా కేసు? 100% పెడతాం. పెట్టట్లేదు, మా కేసులు తీసుకోవట్లేదు. ఎందుకు పెట్టాం? ఏ వైసీపీ వాళ్ళు సార్? చాలా మంది వైసీపీ వాళ్ళ కేసులు పెడితే మేము తిట్టుంటే ఎఫ్ఐఆర్లు కంపల్సరీ తీసుకుంటారు. మనం ఇట్లే అనేక చర్చల్లో మాట్లాడుకున్నాం. ఒక్క మాట కూడా ఎక్కువ తక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 99% మాట్లాడరు. 99% తెలుగుదేశం పార్టీ. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, ద్వారంపూడి,
పోసాని గారు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ మాట్లాడతారా? మాటలు బాలేవని ప్రజలు బిలీవ్ చేశారు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు సార్. గెలిపించిన తర్వాత ఇంత అసభ్యకరమైన ప్రెస్ మీట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము మాట్లాడామా? అపోజిషన్లో పోరాటం చేశాం, నువ్వు చేస్తా అంటే తప్పని కొంచెం అగ్రెసివ్గా చెప్పాం. ఈ 8 months లో ఇంత చిన్న ప్రెస్ మీట్ చూపించండి మేము అసభ్యంగా తిట్టిటు వైకాపా నాయకులు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడు, ఇంకా చచ్చిపోలేదు అని చంపేయాలి, ఆయన లేకుండా చేయాలి అలాంటి మాటలు మాట్లాడాలి రాజకీయంగా. సార్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఇప్పుడు ఓడిపోయాడు, రాజకీయంగా చంపేయాలని ఆయన ఉద్దేశం ఫిజికల్ గానా? నేను ఇప్పుడు కూడా ఇందాక మీకు కూడా చెప్పా, రాజకీయ సమాధి చేయాలరా జగన్మోహన్ రెడ్డి గారి, రాజకీయాలు ఉండకూడదని చెప్పా. మా అర్థం రాజకీయ సమాధి చేయాలి, తప్పే ఉంది దాంట్లో? రాజకీయ సమాధి చేయాలి అనకూడదు, తప్ప కాదు కదా సార్. రాజకీయ సమాధి చేయాలని మా అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, మేము కూడా చెప్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడనటువంటి వ్యక్తి. సేఫ్ హ్యాండ్స్ అని చెప్తున్నారు మీరు. సేఫ్ హ్యాండ్స్లో లేకుండా పోతుంది, శాంతి భద్రతలు ఏమైపోతుంది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవరు కాదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడలేదు సార్. సోషల్ మీడియాలో వికృతానందం పొందుతున్నా మా వాళ్ళు అరెస్ట్ చేయలేదని ఒకే ఒక ఆస్పెక్ట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తప్ప మేమేదో రాక్షసానందం పెట్టి అపోజిషన్ హింసిస్తున్నామని మాట్లాడలేదు ఆయన. మాట్లాడాల బయటికి వెళ్తే కూటమి ప్రభుత్వం కక్ష సాధింప చర్యలకు పోకూడదనే ఉద్దేశంతో కేసును ఎస్టాబ్లిష్ చేసి తప్పు చేసుంటే వంశీ గారు ఒకవేళ ఆ రోజు మాటలకే కేసు పెట్టాలనుకుంటే 8 నెలలు ఆగుతామా సార్? అవసరం లేదు కదా. పార్టీ ఆఫీస్ కేసులో నిందితుడు ఆయన కోర్టులు చుట్టూ తిరిగి బెయిల్ తెచ్చుకుంటా ఉండే అంతవరకు ఆగం కదా. నిందితుడిగా చేసిన అరెస్ట్ చేస్తాం కదా, ఆ స్పేస్ కూడా ఇవ్వం కదా. ఎప్పుడైతే ఆయన ఎక్స్ట్రీమ్కి పోయి కిడ్నాప్కి పోయాడో అప్పుడే అరెస్ట్ చేశాను తప్ప కక్ష సాధింపు అనుకుంటే ఇన్ని రోజులు ఆగుతామా సార్? ఆగుతామా? అది వాళ్ళు చెప్పేది ఏంటంటే 71 ఆయన A71గా ఉన్నోడిని తీసుకొచ్చి సడన్గా ఆయన పైన కేసు పెట్టి లోపలేశారు అని. A71 మేము అరెస్ట్ చేయలే. ఆయన కోర్టుకు పోయాడు, ఆయన కోర్టుకు పోయే లోపల మేము అరెస్ట్ చేయాలనుకుంటే చేయగలం. ఆయన కోర్టుకు పోయినా ఆయన లీగల్ ప్రాసెస్ చేసుకుంటారా, మేము ఆయన జోలికి పోలా. ఎప్పుడు అరెస్ట్ చేసాం ఆయన? A71 విషయంలో కాదు మేము అరెస్ట్ చేసింది. ఎప్పుడు అరెస్ట్ చేసాం? కిడ్నాప్ చేసినాక అరెస్ట్ చేసాం. నువ్వు కిడ్నాప్ చేశాక నువ్వు బెదిరించి కేసు విత్డ్రా చేపిస్తానని చెప్పి వాంగ్మూలం ఇప్పించుకున్నాక ఒక దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేసి హింసించిన తర్వాత అరెస్ట్ చేశాం. అంతకుముందు అరెస్ట్ చేయాల. ఒకవేళ మేము హింసించాలనుకుంటే, మేము కేసు పెట్టాలనుకుంటే 8 నెలలు ఆగుతామా? మీరు చెప్పాలి సార్. 8 months ఆగుతామా? Chapter 1, Chapter 2, Chapter 3 ఏ చాప్టర్లు లేవు. ఏ చాప్టర్లు ఓపెన్ చేశాం? లోకేష్ గారు చెప్తున్నారు కదా, మేము అక్రమంగా ఒక్క అరెస్ట్ చెయ్యాలనుకుంటే. సో అధికారంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అక్రమంగా చేశాము అని మీకు అనిపించకపోవచ్చు, కానీ జనాలకు అన్ని కనపడుతుంటాయి. జనాలకు అన్ని కనపడతానే కాబట్టి జనాలు హర్షిస్తారు. జనాలు కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇంకా జనాల దగ్గర ఉన్నారు సార్. మీరు ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే సార్, జనాలు ఎట్లా హర్షిస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హర్షిస్తున్నారు సార్ అంటే మళ్ళీ మీరు జనాలు గమనిస్తున్నారు. నేను వంశీని వైసీపీ వాళ్ళు హర్షిస్తున్నారు, అరెస్ట్ని. పోసాని కూడా ఇంకా 2-3 చేయండి సార్, మా పార్టీ దరిద్రం పోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుళ్ళకు గుళ్ళకు పోయి పూజలు చేస్తారు. వైసీపీతో బాగా లైజన్ మెయింటైన్ చేస్తారు మీరు. అంటే తెలిసిన మిత్రులు ఎక్కడన్నా కనపడినప్పుడు వాళ్ళు చెప్తాండే మాట సార్, మీరు ప్రజలు వీళ్ళు కాదు వీళ్ళని వదిలేయండి, మీరు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా సంతోషపడతారు. ఇట్లాంటి చీడ పురుగులు ఆ మాటలు ఏంది, మా ఇంట్లో ఆడవాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? ఇట్లాంటి చీడ పురుగులు సమాజంలో ఉండకూడదు అంటున్నారు వాళ్ళు కూడా. డెఫినెట్ గా భాష ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారాలి. ఎవరు మాట్లాడినటువంటి భాష కాబట్టి జనాలు మీ బాస్ని ఎప్పుడు డిప్యూటీ సీఎం చేస్తున్నారా, సీఎం చేస్తున్నారా సార్? మా బాస్ కూటమి 10 కాలాల పాటు కలిసే ఉండాలా. చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అది చేస్తానని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. మా బాస్ పదవుల కోసం కాదు సార్. మీ బాస్ వర్షన్ అడగట్లా, నేను మీ వర్షన్ అడుగుతున్నా. మా బాస్ పదవుల కోసం కాదు. డిప్యూటీ సీఎం ఏందనేది బాబు గారు పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది, కూటమి నాయకులు నిర్ణయిస్తారు, పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూర్చొని నిర్ణయిస్తారు. మా బాస్ పదవుల కోసం కాదు సార్. మా బాస్ ఏమన్నా నాన్న పక్కకు పోవాలా, నాకు పదవి కావాలా, ఎవరు ఏమైపోయినా నాకు పదవి ముఖ్యం, చిన్న ఆయన చంపేసిన నాకు పదవి అట్టడు కాదు సార్ ఆయన. ఈ రాష్ట్రం బాగుండాలా, ఉద్యోగాలు వచ్చి యువత బాగుండాలా, మా రాష్ట్రం భారతదేశంలో సగర్వంగా ఆంధ్రప్రదేశ్ అంటే తలెత్తుకొని చూడాలా, హైదరాబాద్ ఉన్నప్పుడు ఎట్లా చేశామో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి తాపాత్రయపడే ఒక వ్యక్తి. ఈ పార్టీ 10 కాలాల పాటు బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఈ పార్టీలో కష్టపడిన గుర్తింపు ఇవ్వాలని కోరుకునేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రి చేయండి అని ఎందుకు మీ వాళ్ళు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుండొచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఫైనల్ గా డెసిషన్ తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. మా బాసుకు కూడా తాపాత్రయం లేదు పదవులంటే. మా బాస్కి ఈ రాష్ట్రం మీద ప్రేమ, ఈ పార్టీ మీద ప్రేమ. రాష్ట్రం బాగుండాలా, నా పార్టీలో కష్టపడిన అవకాశాలు రావాలని కోరుకుండే ఆయన.
ఆయనకి లేవు. నాకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, సీనన్నకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఇంకొకరికి ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఎవరి అభిప్రాయం వరకు ఉండొచ్చు. మా బాస్కి అభిప్రాయం లేవు. పార్టీ ఏది ఆశిస్తే అది, పార్టీ అధ్యక్షులు వారు ఏది ఆశిస్తే అది చేసేదానికి మా బాస్ సిద్ధంగా ఉంటాడు. సో ఉప ముఖ్యమంత్రిగా చూస్తామా, ముఖ్యమంత్రిగా చూస్తామా నెక్స్ట్? అది పార్టీ కూటమి, ఈ విషయం పార్టీ కూటమి. మీరు లోకేష్ గారితో కలిసి ట్రావెల్ చేస్తున్నారు ఆల్మోస్ట్ 15-20 years గా. సో మీ విషయం ఒకటి ఉంటుందిగా, వాట్ ఈస్ యువర్ విష్ అంటే? సార్ నేనేం కోరుకుంటాను సార్, నేను లోకేష్ గారిని అతి దగ్గరగా చూసే వ్యక్తిగా, లోకేష్ గారిని కష్టం చూసిన వ్యక్తిగా, లోకేష్ గారి తెలివి చూసిన వ్యక్తిగా, లోకేష్ గారికి రాష్ట్రం మీద ఉండే ప్రేమను చూసినటువంటి వ్యక్తిగా, లోకేష్ గారు కంపల్సరీ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవాడిని. భవిష్యత్తులో ఈ టెన్యూర్ కాదా? ఈ టెన్యూర్ అది పార్టీ నిర్ణయిస్తుంది సార్. భవిష్యత్తులో ఆయనకు రాష్ట్రం మీద ప్రేమ, ఆయన కష్టపడే తత్వం. పాదయాత్రకు పోయినప్పుడు మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది అనుకున్నారు సార్, ఆయన ఏం చేస్తాడు పాదయాత్ర, ఆయన నిలవగలుగుతాడా, ఆయన చేయగలుగుతాడా, ఆయన ఎట్లా అడ్రస్ చేయగలుగుతాడు పబ్లిక్ ని, ఆయన ఏం చేయగలుగుతాడు. చాలా మందికి చాలా సందేశాలు ఉన్నాయి, ప్రపంచానికి చూపించారు కదా సార్ ఆయన అంటే. ప్రతిరోజు అక్రమ నిర్బంధాలున్నా, కేసులు పెడతా ఉన్నా, మైక్ ఇవ్వకపోయినా, ప్రజల దగ్గర కలవలేకపోయినా మొండిగా నడిచి చూపించాడు, యువగలం పూర్తి చేశాడు. ఈ రాష్ట్ర దిశను మార్చడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. రైట్. మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మేము చేస్తున్న పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఓడిపోవాలని కోరుకున్నారు. ఓకే, 2 స్టేట్మెంట్స్ ఓకే. ఈ రోజు కూటమి కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు సూర్యప్రకాష్ గారు? ఒకటి సార్, అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, 100% ఉంటాయి. అయితే సార్ ఈసారి ఇప్పుడు 24 అధికారంకి వచ్చినాక లాస్ట్ 5 ఏళ్ళు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డారు సార్, ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఆర్థికంగానో, కేసులో, ఇంకొకటో, దాడులో ఏదో ఒక విధంగా హింస పెట్టారు. తెలుగుదేశం పార్టీ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఆ గుర్తింపును కూడా కోరుకోవడంలో తప్పులేదు. 100% ఆ గుర్తింపు ఇవ్వాలి. అంతమందికి గుర్తింపు ఇచ్చే పరిస్థితి ఉంటుందా ప్రాక్టికల్గా, అది కూడా ఆలోచన చేయాలి. అయితే ఈసారి ఎవరు కష్టపడ్డారో ఏమి రికమెండేషన్ లెటర్లు లేవు సార్. కష్టపడిన వాళ్ళకి పదవులు ఇచ్చారు సార్. మంజులారెడ్డి గారిని మాచర్ల పోలింగ్ రోజు ఏజెంట్ కూర్చుంటే నరికితే బ్యాండేజ్ వేసుకుని పోయి మళ్ళా కూర్చుంది అమ్మ. ఎవరి రికమెండేషన్ లేదు సార్. కార్పొరేషన్ చైర్మన్ చేసింది. యువగలంలో పనిచేసిన ప్రణవ్ గోపాల్ విఎంఆర్డిఏ చైర్మన్, చిన్న పిల్లోడు సార్, టీఎన్ఎస్ ప్రెసిడెంట్, కష్టపడ్డాడు. ఎవరి రికమెండేషన్ లేదు. ఎంత పెద్ద పదవులు కూర్చోబెట్టింది చూడు పార్టీ. కష్టపడిన వాళ్ళకు రికమెండేషన్ లేకుండా పదవులకు ఎంపిక చేస్తున్నారు. పదవులు మాత్రమే కాదు, ఈ ప్రభుత్వంలో ఇంకా పాత ప్రభుత్వం వాసనలే ఉన్నాయి, పాత అధికారులే ఉన్నారు, మాకేం పనులు అవ్వట్లేదు, సిస్టమ్ బాగాలేదు కింద, ఇటువంటి కింది స్థాయి కార్యకర్తలు, పదవులు ఆశించకుండా పార్టీని మోస్తున్న కార్యకర్తలు. సార్ ఫస్ట్ మీరు చెప్పినట్టు ఫస్ట్ ఒక 3-4 ఏళ్ళు ఆ డిస్టర్బెన్స్ ఉంది సార్. ఇప్పుడు క్రమేపీ ఆ డిస్టర్బెన్స్ కూడా సెటిల్ అయిపోతాను. ఫోకస్ గవర్నమెంట్ ఎక్కువ దాని మీద పెడుతున్నారు, ఆ డిస్టర్బెన్స్ కూడా క్లియర్ అయిపోతుంది. ఫస్టే ఓవర్ నైటే ఏది జరగదు సార్. ఫస్ట్ కొద్ది రోజులు ఆ డిస్టర్బెన్స్ ఉన్నమాట వస్తాం. అంటే పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్లు కానీ, ఎంఆర్ఓ ఎండి వాళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ 2-3 months టైం పడటం వల్ల ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది ఫస్ట్. ఇప్పుడు అంతా మళ్ళీ గ్రౌండ్ లో మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ వస్తుంది. మా కార్యకర్తలు దేవునికి ఏం మొక్కుంటున్నారు, మాకు వ్యక్తిగతంగా ఎంతో ఇబ్బంది జరిగినా పర్లే, ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకూడదు, దానికోసం మనం అంతా పని చేయాలి. జగన్మోహన్ రెడ్డి అనే బూచి చూపించి ఇంకా జగన్మోహన్ రెడ్డి బూచిని కాదు సార్. మీకు ఇందాక కూడా చెప్పాను కదా, ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కదా సార్, సామాన్యమైన ప్రజలు కూడా కోరుకుంటున్నారు. 164 సీట్లు వచ్చిన తర్వాత మీరు అబ్సల్యూట్గా పర్ఫెక్ట్గా కలిసి ఉన్నారు, మీకేం కలహాలు కూడా లేవు 3 పార్టీలకి. సెంట్రల్లో మీరు ఉన్నారు, ఇక్కడ మీరు ఉన్నారు. ఇన్ని వచ్చిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తాడేమనే భయం పారిశ్రామికవేత్తలకు ఉంది, జగన్మోహన్ రెడ్డి వస్తాడేమనే భయం కార్యకర్తలకు ఉంది. ఇవన్నీ కార్యకర్తలకు వస్తాడని భయం కాదు సార్, రాకుండా చేయాలని కసి, ఎలక్షన్ అప్పుడు ఇష్యూ, రాకుండా చేయాలని కసి, వస్తాడని భయం మాకు. అది ఎలక్షన్ అప్పుడు క్వశ్చన్ లేదు, అది ఎలక్షన్ అప్పుడు ఇష్యూ కదా. వర్క్ ఇప్పుడు నుంచి చేస్తాం సార్, ఎలక్షన్ అప్పుడు దాకా ఎందుకుంటాం. మేము ఆయన రాకుండా చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ఇప్పటి నుంచి పనిచేస్తాం. ఇంకో కార్యకర్తలకు పార్టీ ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మాదిరి వాడుకొని వదిలేసే పార్టీ కాదు సార్ మాది. జగన్మోహన్ రెడ్డి మాదిరి కార్యకర్తలు గుర్తించినటువంటి పార్టీ కాదు సార్ మాది. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పెట్టుకుని సార్ లిక్కర్ మొత్తం కప్పం టు తాడేపల్లి, శాండ్ మొత్తం కప్పం టు తాడేపల్లి, మైనింగ్ మొత్తం కప్పం టు తాడేపల్లి, నువ్వు ఉపాధి హామీలో పనులు కూడా మీ కార్యకర్తలకు నువ్వు ఇలా ఏమిచ్చావు మీ కార్యకర్తలకు? నువ్వు నీ మాదిరి వాడుకొని వదిలేసే రకమా మేము? నీ మాదిరి వాడుకొని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వదిలేదు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం సార్, ఆయన మాదిరి పవర్ గేమ్ కాదు మాకు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి అర్ధరాత్రి లోకేష్ గారికి మీరు మెసేజ్ పెట్టండి, ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి,
ఆయన మళ్ళీ రెస్పాండ్ అయ్యి వాళ్ళ బాగోగులు తీరుస్తున్నాడు. పార్టీ ఆఫీసులో ఏ కార్యకర్తను పోయి నాకు ఈ సమస్య అని చెప్పండి, అది మళ్ళీ పార్టీ అడ్రస్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమ్ ఉంది సార్. ఎవరు కార్యకర్త, ఎవరు నాయకుడు, ఎవరు బూత్ లో పనిచేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ పార్టీ దగ్గర ఉంది. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ ఆదుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి కాదు మా సార్. వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ ఏముంది, వాళ్ళ కార్యకర్తలు అందరినీ నట్టేయడం ముందు వాళ్ళ కార్యకర్తలు వద్దురా స్వామి అంటుంటే ఇప్పుడైనా మేం కాదు కదా, వాళ్ళ కార్యకర్తలు అందరినీ నట్టేయడం ముంచేశారు రాష్ట్రంతో పాటు. ఆయన వాళ్ళ కార్యకర్తలను కూడా ముంచేశాడు. సరే ముంచేశారు, ఆయన ముంచేశారు, అయిపోయింది. నేను అడుగుతూ మీ కార్యకర్తలు మా కార్యకర్తలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడ ఇంకా ఇలా ఇలా ఒకటి మా దగ్గర స్వేచ్ఛ. మేము ఎక్కడైనా లోటుబాట్లు జరుగుతుంటే దాన్ని ఎత్తి చూపితే ప్రభుత్వం సరి చేసుకుంటాను. సోషల్ మీడియాలో వచ్చిన వార్త కూడా అనేక ఉదంతాలు ఉన్నాయి దానికి. సరే ఈ విషయంలో తప్పని మా వాళ్ళు ఎక్కడైనా రెస్పాండ్ అయితే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటుంది గవర్నమెంట్ కూడా. ఇక్కడ తప్పు జరిగింది మేము రెక్టిఫై చేసుకుంటాం. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అనంతపూర్లో మడకశిర నియోజకవర్గానికి సీఎం గారు వచ్చారు. ఎందుకో పోలీసులు ఒక కమ్యూనిస్టు నాయకుడిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ట్విట్టర్లో పెట్టాడు, లోకేష్ గారు స్పందించి నన్ను క్షమించండి, పొరపాటు జరిగింది, భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూసుకుంటామన్నాడు. సోషల్ మీడియాలో వచ్చిన చిన్న వార్త, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆయన స్పందించి నన్ను క్షమించండి అని అడిగాడు. అంటే ఎక్కడైనా లోటుపాట్లు జరుగుతా ఉంటే మా పార్టీ కార్యకర్తలు ఎవరు తీసుకొచ్చినా, బట్ విశాఖపట్నం ప్రధానమంత్రి వస్తే మళ్ళీ కమ్యూనిస్టులు అందరినీ అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు. సార్ ఎక్కడైనా ఒకటో రెండో జరిగిన ఆ ఇష్యూలో కూడా లోకేష్ గారు స్పందించారు. ఆ ఇష్యూలో లోకేష్ గారు కూడా వెళ్ళారు, ఇన్ఫాక్ట్ అక్కడికే వెళ్ళారు. ఆ విషయం కూడా మన లోకేష్ గారు తెలిస్తే ఆ విషయం కూడా లోకేష్ గారు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఎందుకు తెలుస్తున్నాయి ఆయన అంటే ఒకటి సార్, అక్కడ ఎవరో కమ్యూనిస్ట్ అక్కడ లోకల్ పోలీస్ ఆఫీసర్ అదుపులోకి తీసుకుంటే అది లోకేష్ గారికి చెప్పి తీసుకోరు కదా సార్, గవర్నమెంట్కి తెలిసి తీసుకోరు కదా. పొరపాట్లు జరిగినప్పుడు ఆ పొరపాటు జరగకుండా రిపీట్ కాకుండా చూసుకోవటమే గొప్ప. సో హౌస్ అరెస్ట్లు ఉండవు, క్వశ్చనే లేదు సార్. ఎందుకుంటే హౌస్ అరెస్ట్లు ఏం అవసరం అవుతున్నాయి, ఏం అవసరం. చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వెళ్ళారు, పెన్షన్లు పంపిణీకి వెళ్ళారు. విన్నా ఆ ప్రోగ్రామ్ మీరు ఒకసారి ఫాలో కండి సార్. ఆ ప్రోగ్రామ్ ఫాలో కండి. ఏదో గ్రామ సభలు పెట్టారు, ఇప్పుడు ఇంతకుముందు మీటింగ్స్ ఉండే, ఇప్పుడు గ్రామ సభలాగా చేస్తారు సార్. ఆ గ్రామం తప్ప బయట వాళ్ళు ఒక్కరు కూడా వద్దని చెప్తున్నారు. ఎక్కడ బ్యారికేడ్ కొల్లా మామూలుగా సార్, మన మాదిరి. ఏంటి ఆ ఊరు జనాలు ఎంతమంది ఉంటారు, బ్యారికేడ్లు కూడా ఎంతమందిగా ఉన్నా సార్. ఒక సీఎం గా ఏమీ లేదు సార్, మన మాదిరి మామూలుగా మనం నడుచుకోమని వెళ్ళిపోతున్నారు. పోతారు, ఇంట్లో మాట్లాడుతున్నారు, మళ్ళీ మీటింగ్ కడుకుని ఏం అసలు పోలీసు ఆయనకు ఉండే జనరల్ అనుకుండే సెక్యూరిటీ తప్ప ఏమి హడావులే. అంత ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. మీలాంటి మేధావులు కూడా విజ్ఞప్తి ఏంటంటే సార్, తప్పకుండా విధ్వంసమైన రాష్ట్రం అభివృద్ధి వైపు పోయేటప్పుడు అందరూ తలా ఒక చెయ్యి వేసి ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి తప్ప, ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం వచ్చినప్పుడు మీడియా తప్పకుండా ప్రతిపక్ష పాత్ర పోషించాలి, దాంట్లో నో డిస్ప్యూట్. ప్రతిపక్ష పాత్ర పోషించాలి అవకాశం ఉన్నప్పుడు. అయితే ప్రతిపక్ష పాత్ర పోషించే అవసరం లేకపోయినా కూడా మనం ఆ పాత్ర పోషించాల్సి వస్తే రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం సార్, తప్పకుండా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. జగన్మోహన్ రెడ్డి ఉదంతాలు మీకు ఇన్ని చెప్పా, నా బాధ చెప్పలా, వాళ్ళ కార్యకర్తల బాధ కూడా చెప్పా. మీరు హర్షిస్తారా సార్? ఒక్కరిని కొట్టామని చెప్పి 600 మంది మీద 307 పెట్టారు సార్. ప్రజాస్వామ్యంలో అది తెలియదు కూడా, మీడియా కూడా బయటకు కూడా తెలియదు. 600 మంది మీద 307. ఇట్లాంటి ఉదంతాలు ఎన్ని సార్, ఇట్లాంటి ఉదంతాలు ఎన్ని సార్? ఇట్లాంటి దుర్మార్గులు మళ్ళా రాజ్యం ఏలాలని రోజుకు ఒక రచ్చ పెడతా ఉంటే ఆ రచ్చలను మీడియా కానీ విద్యావంతులు కానీ ఇట్లాంటి దుర్మార్గులు రాజకీయానికి దూరంగా ఉండాలా, పరిపాలనకు దూరంగా ఉండే విధంగా తెలుగుదేశం పార్టీతో పాటు మీలాంటి మేధావులు కూడా ప్రయత్నం చేయాలి సార్. ఇది ఏదో మాకు భజన చేయమని మీకు చెప్పట్లేదు సార్. గత ప్రభుత్వాలు చేసిన దారిలో మీరు వెళ్లకుండా ఉన్నంత వరకు డెఫినెట్ గా అందరి మద్దతు ఉంటుంది, అందరూ అప్రిషియేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని కదా ఎవరైనా కోరుకుంటారు. 100% సార్ రాష్ట్రం బాగుండాలి. చంద్రబాబు నాయుడు గారు అట్లా పోతారని మీరు అనుకుంటారా? తెలుగుదేశం ప్రభుత్వం మా కార్యకర్తలు ఎందుకు సార్ మీరు చెప్తున్నారు ఇందాక సోషల్ మీడియా వేదికగా కొన్ని నిరసన, ఎందుకు సార్ నిరసన సార్? వాళ్ళు చేసిన అరాచకం మనం చేయాలి, వాడిని అరెస్ట్ చేయండి. ఇవే నిరసనలు, ఇవే అవే. ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదే సార్, మాకేం చేయలేదు, రాష్ట్రానికి పథకాలు ఏం అడగట్లే. అయినా మా కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడున్నా మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఆవేశంగా నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ఏదో చేశారని నేను చేయను. కేసు తప్పు చేస్తే వదలను, తప్పు చేయకుండా మీరు చెప్పారని నేను అరెస్ట్ చేయనని అక్కడే గ్యాప్ వస్తాను. ఆ ఒక్క విషయమే, ఇంకేం లేదు. సో ఒత్తిడి ఉన్నప్పటికీ చట్ట ప్రకారం పోతున్నారు. 100% చట్ట ప్రకారమే. రైట్. మేము అలా పోయాడుగా ఉంటే వంశీ 9 నెలలు తిరిగేవాడా సార్? సత్యవర్ధన్ కిడ్నాప్ చేయకుంటే మేము అరెస్ట్ చేసాం ఆయన్ను. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన తర్వాతనే ఆయన జోలికి ప్రభుత్వం పోయింది.
ఇప్పుడు అనేక విచారణ ఈ రోజు మరి రేపు నెక్స్ట్ ఎవరు అని చాలా వస్తున్నాయి. సార్, విచారణలు అనేకం జరుగుతాయి. శాండ్ జరుగుతుంది, మైనింగ్ జరుగుతుంది, లిక్కర్ జరుగుతుంది. ఎవరైనా తప్పులు చేస్తే కంపల్సరీ పోవాల్సిందే కదా సార్. తప్పులు చేస్తే పోకుండా ఉంటారు. తప్పులు చేసేసారని ఆల్రెడీ చెప్పేశారు మీరు. 100% ఇప్పుడు విచారణలో తేలుతుంది కదా. విచారణలో తేలుతుంది కదా సార్. తప్పులు ఒకటి సార్, తప్పులు మేము చెప్పేది వద్దు సార్. ఎవరైనా కళ్ళు లేని ఒక ఆయన దొరకండి సార్. లిక్కర్ షాపులు ₹1 డిజిటల్ పేమెంట్ లేకుండా ఎందుకు క్యాష్ తీసుకున్నారు సార్? ఎందుకు తీసుకున్నారు? నీకు స్వప్రయోజనాలు ఏం లేవు. నీ ఆస్తి ఏం పోతుంది? ఒక ఫోన్ పే పెట్టాడా? ఏం ఖర్చు నీకు? నువ్వు అమ్ముతుంది దొంగసారే. మళ్ళీ దానికి డిజిటల్ పేమెంట్ ఉంటే లేట్ చేయకుండా 100% సార్. అంటే ఓవర్ నైట్ కాదు కదా తేల్చాల్సింది. ప్రతిదీ ఎస్టాబ్లిష్ చేస్తాం. లిక్కర్ స్కామ్ బయట వచ్చిన రోజు ఈ రోజు మళ్ళా చెప్తున్నా, ప్రపంచం నివ్వెరిపోతుంది. భారతదేశం ఓన్లీ సార్ 100 కోట్ల స్కామ్ కు సార్, 100 కోట్లు ఢిల్లీ స్కామ్ కు 16 నెలలు 18 నెలలు ఉన్నారు సార్. ఈ రాష్ట్రంలో ఏంది సార్? అది ఏమన్నా ఎన్ని కోట్లు ఉంది ఇక్కడ తెలుస్తుంది సార్ విచారణలో. సరే చూద్దాం, విచారణలో తెలుస్తుంది. ఆ రోజు మీలాంటి మేధావులంతా కూడా డెఫినెట్ గా దీన్ని చేసిన వాళ్ళని డెఫినెట్ గా సార్ ఆ లిక్కర్ స్కామ్ వచ్చిన రోజు మళ్ళా మీరు మళ్ళా ప్రశ్నించారు కదా సార్. అధికార పార్టీని కాదు సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సార్. అధికార పార్టీని కాదు సార్, స్కామ్ చేసిన వాళ్ళు, ఎవరినైనా స్కామ్ చేసిన వాళ్ళు ఇది బయట వచ్చిన రోజు మళ్ళా ఆ రోజు ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు పరద్దని సార్. నేనేమంటున్నా, కక్ష సాధింపు మేము ఎందుకు చేస్తాం? ఆ రోజు నువ్వు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టాలి? ఒక్కటి సార్, చిన్న విషయం సార్. ఏ టీ స్టాల్ కాదు సార్, మన షాప్ బయట టీ స్టాల్ ఉంది, ₹10 టీకి లేదా సార్, అటు ఫోన్ పే కొట్టుకుని బెగ్గర్స్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు కూడా ముందర. ఈయన ఎందుకు పెట్టలేదు సార్? ఎందుకు పెట్టలేదు సార్? మళ్ళా లిక్కర్ స్కామ్ బయట వచ్చిన రోజు కూడా మీలాంటి మేధావుల అధికారం ఉంది కాబట్టి కక్ష సాధింపు అరద్దండి. కక్ష సాధింపు కానే కాదు, దోపిడి. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో. వాళ్ళు స్కామ్ అన్నారు, మీరు అక్రమ అరెస్ట్ అన్నారు సార్. తేరాలి జిఎస్టీ సెంట్రల్ సార్. ఒకటి సార్ దానికి దీనికి ముడి పెడతాను సార్. మళ్ళీ ఇదే సమస్య. నేనేం చెప్తున్నాను సార్, నేను ఒకటి సార్, కేసు ఆ రోజు వాస్తవాలు ప్రతిపక్షంగా మేము బయట పెట్టాం. అధికార పార్టీకి వాళ్ళు వాస్తవాలు బయట పెట్టారా? ఏదో కేసును బుల్డోజ్ చేసి లోపల పెడదామని ప్రయత్నం చేశారు తప్ప వాస్తవాలు బయట పెట్టారా? ఇక్కడ మేము ప్రతి ఒక్కటి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చర్యలు ఉంటాయి. ఇక్కడ ఇంకో పొరపాటు జరుగుతుంది సార్. మీరు మళ్ళా బాబు గారి అరెస్ట్ ను దీన్ని కూడా ఒక కోణంలో చూడకూడదు. అది అక్రమ అరెస్ట్ అనేది ప్రజలు కూడా తీర్పిచ్చారు, మేము కూడా ఎస్టాబ్లిష్ చేసాం ఏంది వాస్తవం అని. ప్రజల తీర్పును బట్టి ప్రజల తీర్పు కూడా వద్దు సార్. ఆ రోజు ఏ సెంటర్ లో ఒక్క కూడా ఎక్విప్మెంట్ లేదని మొత్తం డబ్బులు తినేసారని కేసు పెట్టారు. ఎన్ని సెంటర్లు చూపించాం మేము? ఎంత ఎక్విప్మెంట్ చూపించాం మేము? సరే అది ఏంటో తర్వాత మాట్లాడదాం. టెక్నికల్ ఇష్యూ కదా సార్. నా వర్షన్ ఏంటంటే, ఒక అరెస్ట్ జరిగినప్పుడు ఒక్కొక్క పొలిటికల్ పార్టీ వర్షన్ ఒక రకంగా ఉంటుంది. బట్ మాలాంటి వాళ్ళకి మాట్లాడడానికి ఏం జరిగింది అనేది కావాల్సిన ఎవిడెన్స్ ఉండాలి కదా. మీరు అరెస్ట్ చేస్తున్న క్రమంలో కూడా అవును సార్, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో ఏం చెప్పింది ఏం చెప్పలేదని మీరు అనుకుంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ఇస్తాను సార్. అదే నేను ఇందాక వంశీ కేసు విషయంలో కూడా మీరేంది వేధిస్తారని అంటున్నారు. నేనేమంటున్నాను సార్, వేధిస్తున్నారు అక్రమ అరెస్టులు అంటున్నారు సార్. వేధిస్తున్నారు వైసీపీ వర్షన్ అని నేను అడిగా. అదే సార్, దాంట్లో నేను సత్యవర్ధన్ కేసు వచ్చిన తర్వాత మేము వేధించలా. నేనేం చెప్తున్నా, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత కూడా ఒకటి సార్. మీరు వ్యక్తిగతంగా మీరేమి ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటారని నేను అనుకోను. మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలా. ఒకవేళ ప్రభుత్వంలో లోపాలుంటే ఎత్తు చూపాలనుకునే మనస్తత్వం దాంట్లో నో డిస్ప్యూట్. మీ మనస్తత్వం అది నేను సుదీర్ఘకాలం మిమ్మల్ని చూస్తున్నా, దాంట్లో డిస్ప్యూట్లా. అయితే ఇక్కడ సమస్య లోపాలు లేకుండానే మీరు లోపాలు అనుకుంటున్నారేమో అనేది నా సమస్య. ఇప్పుడు వంశీ అరెస్ట్ విషయం ఉంది సార్. వంశీ అరెస్ట్ విషయం మేము 9 నెలలు అరెస్ట్ చేయాలి. వంశీ మాట్లాడిన భాషని భాష కూడా కాదు. ఇప్పుడు అరెస్ట్ విషయంలో కూడా కిడ్నాప్ అయిన వ్యక్తిని మాట్లాడించవచ్చు కదా, నన్ను కిడ్నాప్ చేసాడు వంశీ అని చెప్పించవచ్చు కదా. ఇప్పుడు ప్రభుత్వమే ఉంది కదా అతని వెనక. అతని వెనక ప్రభుత్వమే ఉంది కదా. అవును సార్. అతను నన్ను ఇలా కిడ్నాప్ చేశాడని ఒక మాట చెప్పిస్తే 100% గ్రావిటీ ఉంటుంది కదా. 100% చెప్తాడు సార్. అంటే కోర్టుల చుట్టూ దొరుకుతున్న విషయం ఆ అబ్బాయి కూడా బయట వచ్చి చెప్తాడు. దాని డౌట్ బాధితుడు అతను దాంట్లో డౌట్లే. మేము అప్పటి వరకు ఎవరిని వేధించాలని లక్ష్యం కాదు, కేవలం తప్పు చేసిన వాడిని మాత్రమే శిక్షిస్తాను. తప్పు చేయకుండా వాళ్ళ జోలికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో పోదు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా డీటెయిల్స్ అన్ని 100% సార్. కేసు ప్రజలు కూడా కన్విన్స్ అయ్యే తరహా బేస్ కనుక దానికి ఉంటే కంపల్సరీ అటువంటి ఆధారాలు లేకుండా మేము అరెస్ట్ చేయాలంటే వచ్చిన నెలకే మొత్తాన్ని లిక్కర్ స్కామ్ అని ఏదో ఒక కేసు పెట్టి అరెస్ట్ చేస్తాం కదా సార్. కళ్ళకు కనపడతాను స్కామ్. కేసుని ఎస్టాబ్లిష్ చేసినాకనే ప్రజలకు ఇది చేశారని చెప్పినాకనే
చర్యలు తీసుకోవాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం తప్ప వేగ్గా వెళ్ళి ఏదో కేసు పెట్టి బాబుగారిని అరెస్ట్ చేశారు ఏమో చేద్దాం ఆలోచన లేదు. ఎవరిని అడిగితే చెప్తారు ఆంధ్రప్రదేశ్లో మద్యంలో స్కామ్ జరిగింది, ఏమి డబ్బులు ఇళ్ళకి బాగుంటే ఎందుకు డిజిటల్ పేమెంట్ లేవు, ఎక్కడ భారతదేశంలో బ్రాండ్లు అన్ని ఎక్కడికి ఎందుకు వచ్చాయి, ఎందుకు కొన్ని కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు, ఆ కంపెనీలు అన్ని వీళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు ఎవరికైనా తెలుసు. అయినా అరెస్ట్ ఎంక్వైరీ నడుస్తుంది, పూర్తి కావాలా, కేసు ఎస్టాబ్లిష్ కావాలా, ఎస్టాబ్లిష్ అయినాక చర్యలు ఉంటాయి. అదే చేసే క్రమంలో ఏ మాత్రం తప్పులు అధికారం చేయదు. దాని మీద సిఐడి వేశారు, సిఐడి విచారణలో నడిచిన తర్వాత తీసి సిట్ వేశారు. ఎందుకు వేసారో అర్థం కదా నాకు. సిఐడి విచారణ నడుస్తుంది, దాన్ని సిఐడి విచారణ ఆపి మళ్ళీ సిట్ ఎందుకు వేయాల్సి వచ్చింది? సిఐడి విచారణ అయిపోయి సిఐడి నివేదిక ఇచ్చింది. సిఐడి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇన్కంప్లీట్ గా ఉంది సిఐడి విచారణ, అవ్వలేదు పూర్తిగా అయింది. ముందే సిట్ వేశారు. లేదు సార్, ఇవన్నీ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇంకేదో వాళ్ళకి కావాల్సిన దొరకలేదేమో, ఇంకో ఫామ్ లో అది కాదు సార్, అది కూడా తప్పు. సిఐడి నివేదిక ఇచ్చింది, సిఐడి నివేదికను మరొక్కసారి మళ్ళీ విచారణ చేయాలా, ఎక్కడ పకడ్బందీగా ఉండాలా, ఎక్కడ పొరపాట్లు చేశారో గొడ్డలు ఇప్పి ఇలా రోడ్డు మీద నిలబెట్టాలా, ఎక్కడ మీలాంటి మేధావులు కూడా ఒక్క మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకూడదు. ఎస్ వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళకి శిక్ష పడాల్సిందని ముక్త కంఠంతో మీలాంటి మేధావులు కూడా అనాలా. ఆ విధంగా కేసు రావాలనే ఉద్దేశంతో మళ్ళీ సిట్కి ఇచ్చాం. ఓకే, సిట్ తో ఫైనల్ అయిపోతుంది, 100% క్లియర్. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ వస్తుండండి అప్పుడప్పుడు, తప్పకుండా వర్షాలు కూడా వినిపిస్తూ ఉండండి, వర్షాలు కూడా తీసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది సూర్యప్రకాష్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. ఎన్నికలకు దాదాపు 7-8 నెలల ముందు నంబర్ కూడా చెప్పి ఇన్ని సీట్లు వస్తాయి మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈరోజు రిజల్ట్ రోజే పిలవాలి నిజానికి సూర్యప్రకాష్ గారిని. ఈరోజు వచ్చారు, మాట్లాడించాం. థ్యాంక్ యూ వెరీ మచ్.